వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అధికారం కోల్పోయిన తర్వాత కొంత ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, లేకపోతే ఏదో కోల్పోయామనే ఒక మనిషి ఒంటరితనంలో ఉన్నప్పటి అలాంటి ఫీలింగ్ ఏదో మనిషిని ఆవహిస్తుంది. ఎంత పరిణతి చెందిన రాజకీయ నాయకుడికైనా కొద్ది రోజులు అది ఉంటుంది. కొంత దాంతోపాటు ఆ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అయితే కొంతకాలం సైలెంట్గా కూడా ఉంటారు. ప్రభుత్వం మారింది, మనం దిగిపోయాం, వాళ్ళు వచ్చారు, ఒక టైం, ఒక 6 నెలలు సంవత్సరం వాళ్ళకి టైం, తర్వాత మళ్ళీ మనం స్ట్రైక్ అవుదాంలే, ఇలాంటివి చేస్తారు. కానీ వచ్చిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన హడావుడి గడబిడ మొదలైంది. గడబిడ ఏంటంటే ఏం చేయాలి, నేనేమైపోతాను, నన్ను ఏం చేస్తారో, నా పరిస్థితి ఏంటి అని ఆ సెక్యూరిటీ పరిస్థితులు, వాటి పరిస్థితులు, లేకపోతే అసెంబ్లీకి ఎగ్గొట్టడం, లేకపోతే నాకు అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వండి అనడం. ఎందుకంటే మిగతా అందరు ఎమ్మెల్యేలతో ఈక్వల్గా నేను ఎమ్మెల్యేగా ఉంటేలా, నాకు క్యాబినెట్ ర్యాంక్ ఏదో కావాలి, ఇలాంటి కోరడం, ఇదంతా నడుస్తోంది. ఈలోగానే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆయన మధ్య ఏమన్నారు, 2019 ఎన్నికలప్పుడు ఏమన్నారు, నాకు ఫుల్ సీట్ ఇచ్చేసేయండి, కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. ప్రత్యేక హోదా తెస్తానన్న మనిషి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం బతిమాలుకునే లేకపోతే బెదిరింపులకు దిగే పరిస్థితికి వచ్చాడు ఆయన. సరే, రాజకీయాల్లో ఇది ఒక వైకుంఠపాళి, రాజకీయం అనేది ఒక వైకుంఠపాళి కాబట్టి సహజం, ఎగుడు దిగుడు ఉంటాయి, లేకపోతే ఎదగడాలు, పడిపోవడాలు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దాన్ని మనం ఏమీ అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఫలితాలు వచ్చినప్పుడు మీకు 22 మంది, మీకు 21 మంది ఉంటే మాకు 16 మంది ఉన్నారు అని చెప్పి, మాకు రాజ్యసభలో 11 మంది ఉన్నారు, పార్లమెంట్లో 5 ఉన్నారు, 17 మంది ఉన్నారు మాకు కూడా అని చెప్పి కొంచెం బీరాలు పలికారు. పైగా ఇక్కడ కౌన్సిల్లో మాదే హైయెస్ట్ నంబర్, కౌన్సిల్లో పోరాడతాం, మంచిదే, పోరాడతాం అన్నంత వరకు బాగుంది, ఒక్కరున్నా పోరాడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా పోరాడలా, ఒక్క అతను గెలిస్తే అతను కూడా మీరు ఎత్తిపోయారు కదా, అయినా ఆయన పోరాడాడు కదా, పోరాడాలి, ఒక నంబరే ఉండవసరం లేదు దానికి. సో అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఆయన అంతమంది ఉన్నారు, మేము ఏదైనా చేయగలం, మేము కూడా సాధించగలం అని అంటే అందరూ అనుకున్నారు. ఒకవేళ ఎన్డీఏలో చేరారు కాబట్టి టీడీపీ, జనసేన వీళ్ళు రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి అంతమంది ఎంపీలతో కొంత అక్కడే ఉన్న ఇచ్చేయగలుగుతాడేమో అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ బయటపడింది ఆ బండారం ఏంటో. 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ 15 మందితో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడనే వాళ్ళకి ఈ నిన్న ఇవాళ పరిస్థితులు అర్థమైపోతున్నాయి. అదేంటంటే ఆయన ఆ నంబర్ని చూపించి తన స్కిన్ సేవ్ చేసుకునే పనిలో పడ్డట్టుగా అనిపిస్తుంది అందరికీ. తనను తాను రక్షించుకోవడం కోసం, తన కేసుల నుంచి తనను కాపాడుకోవడం కోసం ఈ ఎంపీలను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక పాజిటివ్ చూపు తన మీద ఉండేలాగా, తన పైన ఎట్లాంటి శత్రుత్వం లేకుండా, తనని టార్గెట్ చేయకుండా, ఒకవేళ ఏపీలో తన కుంభకోణాలు కానీ, గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు కానీ వీళ్ళు ఏమైనా వెలికి తీస్తారేమో. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక అనవసరమైన కేసు ఒకటి తీసుకొచ్చి దానిలో ఏదో ఇబ్బంది పెట్టారు కదా, అట్లాంటివి తీయదలుచుకుంటే 100లో 1000 వెళ్తాయి ఈయన మీద కూడా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని నన్ను కూడా ఇచ్చేస్తారేమో స్థానిక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందువల్ల ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మచ్చిక చేసుకుని మంచిగా ఉందామనే దీంట్లో పడినట్టున్నాడు. అయితే ఈ పడే క్రమంలో ఆయన, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 2 పడవల మీద ప్రయాణం చేయకురా పగిలిపోద్ది అంటారు, దాన్ని ఏమంటారు, కాళ్ళు విడిపోతాయి అంటారు. 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు అంటారు కదా. ఆయన బహుశా ఆ తొందరపాటులో, లేకపోతే ఆ దిక్కుతోచని స్థితిలో
రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటి ఆ రెండు పడవల మీద ప్రయాణం అంటే, ఆయన ఏకకాలంలో కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్, బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నట్టున్నారు. కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, నిన్న మొన్న ఆయన పులివెందుల నుంచి హడావుడిగా బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ రోజే ఆ బెంగళూరు దగ్గర కూడా ఏదో గొడవ అయింది. చాలామంది ఆయన వ్యతిరేకిస్తూ యలహంకలో వాళ్ళకున్న ప్యాలెస్ దగ్గర గొడవ కూడా చేశారు జనం వచ్చి. కాంగ్రెస్ నేత, కొంత కీలక నేత, సౌత్ ఇండియా నుంచి కీలక నేత కూడా ఉన్న శివకుమార్, డికే శివకుమార్, ఆయన కొంత కీలక నేత, కాంగ్రెస్ పార్టీలో ప్రభావవంతమైన నాయకుడు, నో డౌట్. డికే శివకుమార్ దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నట్టుగా, ఆయనతో మంత్రాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. డికే శివకుమార్తో ఏం మంత్రాలు జరుపుతున్నారు, ఏం వార్తలు వస్తున్నాయి అని అంటే ఏదో రకరకాలుగా వస్తున్నాయి. మొత్తం మీద ఏంటంటే, సరే మా చెల్లెని పార్టీ నుంచి, అదే అధ్యక్ష పదవి నుంచి తప్పించండి, నా పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తానని. అది అంత నిజమో కాదో డౌట్ఫుల్గా ఉంది అని మొత్తానికైతే ఒకటి వైరల్ అవుతోంది. బట్ అదంత ట్రస్ట్ వర్తిగా అనిపించట్లా. కానీ ఏదో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఒక సన్నిహితమైన సంబంధాలు పెట్టుకోవడం కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో ఆయన మనిషి అక్కడ ఉంటాడు, కానీ మనసంతా తెలంగాణలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఎందుకంటే ఆస్తులు పెద్ద పెద్ద వ్యవహారాలు కదా, కనపడవు కానీ బినామీ ఆస్తులు వేల కోట్లలో ఉంటాయి. ఆ జగన్ బినామీ ఎవరు అంటే చెప్పడం కూడా కష్టం, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వేల ఎకరాల రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ఆయన బినామీలు ఉన్నారు. ఆయనవే భూములు, ఆయనవే పేరుకు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలా, హైదరాబాద్లో చాలా ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అవసరం, కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ అవసరం. మొన్నటిదాకా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఈయనకు సన్నిహిత సంబంధాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారికి లేవు, అసలే లేవు. ఆ మధ్య చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి అయినందుకు కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా విష్ చేయలేదు, కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే చర్చ కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆయనకి కేసీఆర్ గారు బాగా సన్నిహితుడు కాబట్టి, కేసీఆర్ గారు గురువు లాంటివాడు కాబట్టి, ఆ కేసీఆర్ గారి దీని మేరకు రేవంత్ రెడ్డికి విష్ కూడా చేయలేదనే చర్చ బాగా జరిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు లేవు అనేది ఇట్స్ క్లియర్. ఒకటి, హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవాలి అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో సఖ్యత అవసరం. మరి ఆ సఖ్యత కావాలి అని అంటే ఎలా ఉంటుంది? కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ లేకపోతే సాధ్యం కాదు. పైగా తనను విభేదించి తన మీద ఒక రకంగా యుద్ధం ప్రకటించిన షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఒకవేళ ఎక్కడన్నా తెలంగాణలో ఏదైనా ఉంటే ఆమె పట్టించేలా ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. ఇది దొంగ ఆస్తి, ఇది బినామీ ఆస్తి, ముందు సంగతి చూడండి, ఆమె పట్టిస్తుందేమో, ఆ భయం కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకు తెలుసు కదా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి. రెండవది కర్ణాటక. తెలంగాణలో ఎంత ఇది ఉందో వైఎస్ ఫ్యామిలీకి, కర్ణాటకలో కూడా అన్ని ఆస్తులు, బెంగళూరులో కానీ చుట్టుపక్కల కానీ అన్ని ఆస్తులు, రకరకాల డీలింగ్స్ చేస్తూ ఉంటారు. పెద్ద ప్యాలెస్ ఉంది యలహంకలో. ఒక ప్యాలెస్ పెద్దది ఒకటే అనిపిస్తుంది కానీ మనకి అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఒక పెద్ద ప్యాలెస్ మాత్రం ఉంది అక్కడ. కర్ణాటకలో వీళ్ళ వ్యాపార లావాదేవీలు చాలా పెద్దవి. దానికోసం కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు వస్తే తమిళనాడులో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ లేకపోయినా ఆ కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ, డిఎంకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. స్టాలిన్ వీరికి పరిచయం ఉంటే ఉండవచ్చు, కానీ అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళతో కూడా సఖ్యతగా లేకపోతే, కాంగ్రెస్ ఆశిస్తులు లేకపోతే వీళ్ళకి తమిళనాడులో కూడా ఆస్తులు ఉన్నాయి. ఎక్కడివి ఈ ఆస్తులు అని మాత్రం అడగొద్దు నన్ను, అందరికీ తెలిసిందే. సో అక్కడ కూడా కొంత గ్రిప్ కావాలి, లేదా అక్కడ కూడా కొంత జగన్మోహన్ రెడ్డిని మనవాడేలే అని ఆ ఆస్తుల జోలికి వెళ్లకుండా, లేకపోతే లేనిపోని ఇష్యూస్ జరగకుండా చూసుకోవాలి. వీటితో పాటు మరి ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా, లేకపోతే జాతీయ రాజకీయాల్లో
తన ఉనికిని కాపాడుకోవడం కోసం కూడా ఇండి కూటమితో కాంగ్రెస్ కూటమితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక కీలకమైన అంశం. బహుశా దానికోసం కూడా డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నారనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అదొకటి. రెండవది, ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పత్రిక చూసే ఉంటారు. నిన్న ఈవినింగే ఇవాళ పార్లమెంట్లో జరిగిన స్పీకర్ ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నికకి మా మద్దతు అన్కండిషనల్ సపోర్ట్ అని చెప్పి నిన్న ఈవినింగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది బీజేపీ అభ్యర్థికి. బీజేపీ అభ్యర్థి అంటే ఎన్డీఏ అభ్యర్థికి మా మద్దతు అని. అక్కడే అర్థమైపోయింది ఈయన చాలా ఇదిగా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నాడు, కాబట్టే వచ్చేసింది ప్రకటన అని. కానీ వాళ్ళు మీరు ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే బ్యానర్ ఐటమే కనపడుతుంది, శరణు శరణు అని. ఈయన లిఖితపూర్వకంగా ఒక సమాచారాన్ని, వర్తమానాన్ని కూడా పంపారు బీజేపీ నాయకత్వానికి. ఏమని అంటే, మా అన్కండిషనల్ మద్దతు ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తికాలం, కాకపోతే డైరెక్ట్ బయట నుంచి ఎన్డీఏతోనే ఉంటాం మేము అని ఒక వర్తమానం పంపినట్టుగా మీరు ఆ వార్త చదివే ఉంటారు. ఇప్పటి పొద్దున వచ్చింది కాబట్టి చదివే ఉంటారు. సో ఒకవైపు ఇక్కడ కాంగ్రెస్తో మంత్రాలు జరుగుతూ అక్కడ బీజేపీతో ఏంటి ఈ రాజకీయం? ఇది రెండు పడవల మీద కాలేయడమే కదా. బీజేపీ కాంగ్రెస్లు ఉప్పు నిప్పులా ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఉప్పు నిప్పులా ఉన్న ఈ రెండు పార్టీలతో ఏకకాలంలో ఈయన ప్రేమాయణమో లేకపోతే ఇంకో ఆయనమో ఏదో మొత్తం మీద నడుపుతున్నారు అని అంటే, మరి అది ధైర్యం అనాలా లేక కొంత అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, లేకపోతే కాస్త కంగారులో ఉన్నప్పుడు కూడా పొరపాటు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి రాంగ్ స్టెప్స్ పడతాయి. అలా పడిందా, లేక ఉద్దేశపూర్వకంగా కావాలనే వ్యూహాత్మకంగానే ఇలా చేస్తున్నారా తెలియదు మనకి. అంత పిచ్చితనంగా చేస్తారని మనం అనుకోనక్కర్లేదు. సో అందువల్ల బీజేపీతో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వర్తమానాలు, ఈ లేఖల మంతనాలు, ఇటు కాంగ్రెస్తో ఏంటి మంతనాలు అనేది చాలా కీలకమైన చర్చగా మారింది. ఇప్పుడు ఏకకాలంలో రెండు ప్రధాన పార్టీలతో, జాతీయ పార్టీలతో జరుపుతున్న చర్చల సారాంశం ఏంటి, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి, ఎందుకు జరిపారు, ఎక్కడ జరిపారు, నడుపుతున్న ప్రేమాయణం ఇప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్ అవుతోంది. ఇది మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కూడా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నాయా లేదా అవసరార్థం ఎంకరేజ్ చేస్తున్నాయా? అంతగా అవసరం ఏముంది? అవసరం వాళ్ళదే ఎక్కువ, వీళ్ళదే ఎక్కువ? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో చర్చలు ఏం జరుపుతున్నారు? ఇది చాలా కీలకమైన అంశం. ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అంటే రెండిటితో ఏకకాలంలో దాన్ని ఏమంటారు, డ్యూయెట్లు వేస్తున్నారు రెండు కూటములతో. ముందుగా బెంగళూరు దీని గురించి మాట్లాడుకుంటే, ఆయన పులివెందు నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు. రైట్, వెళ్ళిపోయి అక్కడ ఆ రోజు సాయంత్రానికి సోషల్ మీడియాలో మొదలైంది ఈయన కాంగ్రెస్తో ఏదో మాట్లాడుతున్నారని. అది కాస్త మా చెల్లిని తప్పించండి, నేను కాంగ్రెస్లో మెర్జ్ చేసేస్తానని ఏదో నడుస్తుంది. బట్ అది అంత నమ్మదగ్గట్టుగా లేదు కాంగ్రెస్లో మెర్జ్ చేయడం అనేది, అంటే అనిపిస్తుంది నాకు. మరి ఏంటి బెంగళూరులో ఈయన వేసిన అడుగులేంటి, ఎవరితో మాట్లాడారు, ఆ చర్చలేంటి? ఈయన సహజంగా బెంగళూరు వెళ్ళినప్పుడు యలహంకలో ఆయనకున్న ప్యాలెస్లోనే హెలిప్యాడ్ ఉందండి. అవును. అయితే యలహంకలో జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ల క్రితం ప్యాలెస్ కట్టుకున్నప్పుడు యలహంక బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంది. కానీ ఇప్పుడు బెంగళూరు విపరీతంగా విస్తరించడం వల్ల యలహంక కూడా సిటీలో కలిసిపోయింది. దాంతో ఏమైందంటే ఆ ఏరియా నో ఫ్లయింగ్ జోన్ అయింది. కరెక్ట్ ఉంటుంది కదా, నో ఫ్లయింగ్ జోన్ అయింది. సో యలహంకలో ఈయనకి హెలిప్యాడ్ ఉన్నా కూడా చాపర్ దిగడానికి పర్మిషన్ లేక జక్కూర్ ఏరోడ్రోమ్లో దిగాడు. బెంగళూరులోనే జక్కూర్ ఏరోడ్రోమ్లో మధ్యాహ్నం 12:45కి దిగాడు. 12:45 దిగాడు. 1:15కి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు.
ఆయనతో పాటు ప్యాలెస్కి అప్పటికే అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ముందే ఇల్లు ఉన్నారు. వాళ్ళు ముందే ఉన్నారు. ఈయన పులివెందులు వెళ్తే మీడియా వాళ్ళందరూ ఏం రాశారంటే పులివెందుల్లో కార్యకర్తల్ని, నాయకుల్ని కలవటానికి వెళ్ళాడు అని రాశారు, లేదా అంతే చెప్పారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2 విషయాల మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నాడండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఒకటి జైలు మేనేజ్మెంట్, 2 మనీ మేనేజ్మెంట్. జైలుకి వెళ్తాను అనేది ఆయన ఈ మధ్య కలిసిన 3 పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాడు. ముందుగా అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అనుమానం లేదు ఆయనకి అనుమానం లేదు. జైలు ఆ బెంగళూరు మీటింగ్కి సరే బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డికే శివకుమార్ గారిని కలిశాడు అదే రోజు. వెళ్ళింది అందుకు, టైంపాస్ చేయటానికి కాదు. పాయింట్ నెంబర్ 1, ఆయన్ని సంతోషపెట్టానికో లేకపోతే కన్విన్సింగ్ మెథడ్లోనో ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2029లో ఢిల్లీలో మీరు అధికారంలోకి వస్తారు అని చెప్పాడు. 2029లో దేశంలో మీరు అధికారంలోకి వస్తారు ఫర్ షూర్. తర్వాత మేడంతో కొంచెం, మేడం నా మీద చాలా కోపంగా ఉన్నారు, కొంచెం మీరు మీడియేషన్ చేయండి. తర్వాత జైలుకి వెళ్తున్నట్టే చెప్పారు. జైలుకి వెళ్తున్నాను. సో కొంత మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అనేక రూపాల్లో సంపాదించిన డబ్బు చాలా వరకు విదేశాల్లో ఉంది. ఒక కూతురు ఆ డబ్బులు మేనేజ్ చేస్తుంది. లండన్లోనే దుబాయ్ బేస్డ్ ఒక కంపెనీ ద్వారా ఒక కూతురు ఈ డబ్బుల వ్యవహారాలన్నీ మేనేజ్ చేస్తుంది. అంటే కూతురు కూడా తెలివైంది బాగా, అంతే కదా. మనీ మేనేజ్మెంట్ మామూలు విషయం. షీ ఈజ్ ట్రైన్డ్. అది కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటంటే కాంగ్రెస్ నుంచి కొంత సేఫ్ జోన్ కావాలి. ఆ లోపల ఉన్న 2 ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటేశారు. మిథున్ రెడ్డి ఈ రోజు ఓటేశారు, మొన్న పొద్దున్నే అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కాంగ్రెస్తో బీజేపీతో ఏకకాలంలో. ఇది ప్రమాణం కాదండి. అయితే ఇందులో ఇంకా డీటెయిల్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఎన్నికల్లో పోరాటం చేసి లేదా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది ఎన్డీఏ చేతిలో. ఢిల్లీలో ఈ రోజు స్పీకర్ కి ఎవరు కోటేశాడు? ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, పులిబిడ్డ, పులిహోర అనేవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ ఎవరి చేతిలోనైతే లేదా ఎవరి మీదైతే విమర్శలు చేశావో లేదా ఎవరితోనైతే సిద్ధం అన్నావో, ఇది ఎవరితోనైతే యుద్ధానికి సిద్ధం అన్నావో, ఏ పేదలకి పెత్తందారులకి పోటీ అన్నావో, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షూ తీసి సాక్స్ తీసి వాళ్ళ కాళ్ళు నాకి ఈరోజు స్పీకర్కి ఓటేసావు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నెముక లేని, సిగ్గు సెరవు లేని, ఆత్మాభిమానం లేని నాయకుడు అని చెప్పటం నా ఉద్దేశం. ఎందుకంటే అతని గురించి ఏం చెప్తారంటే చాలా మొండోడు, చాలా ధైర్యవంతుడు, లేదా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే నిలబడతాడు, కూర్చుంటాడు, వంగుంటాడు అని చెప్తారు. కానీ మన ముందున్న సాక్ష్యం ఏంటి? ఇక్కడ ఎన్డీఏతో ఎన్నికలు ఎదుర్కొన్నాడు, చిత్తుగా ఓడిపోయాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏని ఎదుర్కొనాలి, ఎన్డీఏ మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని నిర్ణయించుకుంటే రాజకీయంగా ధైర్యంగా కేంద్రంలో ఎన్డీఏ వ్యతిరేక శిబిరం ఏదైతే ఉందో ఆ శిబిరంలో చేరాలి కదా.
చేరాలి, లేదా ఇండివిజువల్ గా ఫైటింగ్. నువ్వు అమరావతిలోనేమో సిద్ధం అంటావు, హస్తినాలోనేమో కాళ్ళు బేరం. అవును. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో భయపడుతున్నాడో అర్థమైంది కదా. వాస్తవానికి మనమే చాలాసార్లు చెప్పామండి, జగన్ కథ ముగిసిపోయింది, జగన్కి సినిమా అర్థమైంది. నేను యూట్యూబ్లో పాత వీడియోలు చూస్తుంటే మీరు పెట్టిన టైటిల్స్ ఏంటంటే జగన్ సినిమా అయిపోయింది. నిజంగా అయిపోయింది కదా, మీరు సంవత్సరాల క్రితం చెప్పారు. జగన్ పైన అయిపోయింది, కథ క్లైమాక్స్ కేనా ఇలాంటివి. ఇలా తర్వాత మీరు ఒక రోజు ఒక డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్ టాపిక్ ఏంటంటే జగన్ గ్రాఫ్ పడిపోతుందని సంవత్సరంన్నర క్రితం డిబేట్ పెడితే నేను డిబేట్లోనే చెప్పాను, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటే ఇట్లాంటి టాపిక్స్ పెట్టొద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక అవినీతి సామ్రాట్ ఓడిపోవటం మనకు అవసరం. మళ్ళీ మీరు అలర్ట్ చేస్తున్నారు ఈ టాపిక్ పెట్టి అన్నాను నేను. అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకపోవటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాపాడింది. సరే, బెంగళూరులో జరిగింది ఏంటంటే మొత్తం మీద మెసేజ్ పంపించాడండి, చాలా కాస్ట్లీ మెసేజ్, చాలా కాస్ట్లీ మెసేజ్. అంటే ఫిగర్ పెట్టా, చిన్న సూట్ కేసా, షిప్ కూడా సరిపోదు. ఢిల్లీలో రేవుపట్నం లేకపోయినా షిప్ కూడా సరిపోదు, కొన్ని విమానాలు పడతాయి, చాలా చాలా పెద్ద విమానాలు చాలా పడతాయి. అంత పెద్ద కాస్ట్లీ మెసేజ్ పంపించాడు. అయితే రెండు విషయాలు, అంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనామని నేను చెప్పను, అలానే జగన్మోహన్ రెడ్డి వీరుడు చూడని నేను చెప్పను. రియలిస్టిక్గా నా అసెస్మెంట్ ఏంటంటే మొన్న ఎన్నికల ఫలిత తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత నేను జైలుకి వెళ్తాను. ఆయన ఇప్పుడు పార్టీ గురించి ఆలోచించట్లేదండి. ఈ పార్టీ ఏమైంది, ఈ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అని ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదు అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్గా నాకే ఓట్లేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నాడు. మొన్న ఒక నాయకుడికి ఇదే చెప్పాడు, అన్నా మరి ఏంటి మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా అంటే ఏం అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, మనం వెయిట్ చేద్దాము, ప్రభుత్వ వ్యతిరేకతే మన బలమైంది. మీరు గమనించండి, 2000 వరకు తప్పులేదు, 2000 అంటే తప్పు లేదు అంటే అతనికి ఉన్న ఆప్షన్ అది, అంతకన్నా గతంలో అది. తర్వాత మీ ప్రభుత్వం మీద అతనికి గట్టి నమ్మకం ఉంది, వీళ్ళు ఫెయిల్ అవుతారని అతనికి ఉందండి. ఈ 5 ఏళ్ళు ఎట్లయితే భ్రమల్లో ఉండి పరిపాలిస్తున్నాడు అనుకున్నాడో ఇప్పుడు కూడా ఉండమనండి, అది వేరే విషయం, ఉండమనండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 30 ఏళ్ళు అన్నాడు. ఈ 5 ఏళ్ళలోనే ఎందుకు ముగిసిపోయిందంటే ఆయనే కారణం. సరే, కాస్ట్లీ మెసేజ్ పంపించాడండి, కాస్ట్లీ మెసేజ్ కాంగ్రెస్ కి పంపించాడు. ఏమని? సేఫ్టీ కావాలి, నా విషయంలో మీరు కాస్త సాఫ్ట్ గా ఉండాలి. అది అయితే ఈయన అనుకున్నంత ఈజీగా జరగల మీటింగ్. వెంటనే డీకే వాళ్ళ బాధితుడు డీకే ఏమన్నాడంటే, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని పెంచడానికి మీరు మమ్మల్ని అందరినీ తొక్కేశారు కదా, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా అన్నాడు. అన్నా సారీ అన్న, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అన్నాడు. ఇంకోటి, బయట మనోడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాడు. సరే, మొత్తం మీద ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితికి సంబంధించి చెల్లెల ప్రస్తావన వచ్చినప్పుడు డీకే సీరియస్గా చెప్పిన మాట ఏంటంటే, నేను మీ చెల్లెలకి చెప్పాను, నీకు చెప్తున్నాను, డబుల్ గేమ్ ఆడమాకండి. మీ చెల్లెలు నిన్ను తిట్టినా జనం నమ్మరు, నువ్వు మీ చెల్లెల్ని తిట్టినా జనం నమ్మరు, మీ ఇద్దరిని జనం నమ్మటం లేదు. మొన్న ఎలక్షన్లో కూడా ఇంచుమించు అదే అని ఓపెన్గా కొన్ని విషయాలు ఆయన ఫ్రాంక్గా చెప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో ఆయనకి మిత్రులు ఉన్నారు. డీకే శివకుమార్ని డిన్నర్ కలిశాడు అంటున్నారు. ఎప్పుడు అది? అక్కడ మొన్న సోమవారం నైట్ భోజనానికి కలిసారా? ఈ మొత్తం ఈ మీటింగ్ అంతా అదే డిన్నర్ మీటింగ్. అవును, కలిశాడు. అంటే అన్నారు గాలి జనార్దన్ రెడ్డి అడ్డం పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి లేపే ప్రయత్నంలో చాలా మంది దొక్కారు. అందులో ఈయన ఒకడు బాధితుడు. అయితే మీరు సరే ఎన్డీఏ విషయానికి వెళ్లే ముందు అసలు కాంగ్రెస్ పార్టీతో ఈయన ఎందుకు మంత్రాలు జరుపుతున్నాడు అనేది కొంత మనం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి చేసిన అవమానం కానీ, సోనియా గాంధీ గారిని తిట్టిన తిట్లు కానీ,
ఇవన్నీ ఎవరు మర్చిపోరు. షర్మిల గారు చేరినప్పుడు కూడా ఈ ప్రస్తావన జరిగింది. ఆమె క్లారిటీ వచ్చినాక ఆమె అది కూడా చెప్పింది జనంలో. అసలు మా నాన్న మీద కేసులు పెట్టింది మా అన్న పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ కాదని కూడా ఆమె కుండ బద్దలు కొట్టింది. అయితే అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఏమంటారంటే మీరు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మీరు కుర్చీ సాటు ఉన్నారా, లేకపోతే గోడ సాటు ఉన్నారా, లేకపోతే మీరు విన్నారా, ఇట్లాంటివి వస్తాయి. ఇక ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడిన అన్ని నిజమని మొన్న ప్రజలు నిరూపించారు కదా. అది ఓకే, అదొకే. అదొకే ఎందుకు మా ఎండి రాధాకృష్ణ గారు ఆర్టికల్ రాశారు షర్మిల పార్టీ పెట్టబోతుందని, లేదా తిరుగుబాటు చేయబోతుంది అన్న మీద అని. అసలు మొత్తం ఒక సీక్వెల్ లాగా వచ్చినాయి ఆర్టికల్స్. వచ్చిన ప్రతిసారి అలాగే మాట్లాడారు. మీరు విన్నారా, మీకు చెప్పారా? విజయసాయి రెడ్డి అయితే నీకు కాలు వచ్చిందా అని కూడా అన్నాడు. నాకు చాలా కాళ్ళు వస్తుంటాయిలే అన్ని చూడాలని ఈయన మా ఎండి గారు పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళంగానే ఈయన పిఏ నుంచి ఆయన పిఏకి ఫోన్ వెళ్ళిందండి. ఎవరు పిఏ? జగన్ పిఏ నుంచి జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి పిఏ నుంచి డీకే గారి పిఏకి ఫోన్ వెళ్ళింది. ఓకే, ఇట్లా కలవాలనుకుంటున్నాము అన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, మరి ఇలా అడగంగానే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పదే పదే అడగటం వల్ల ఎప్పుడు మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే అది రాత్రికి అయింది. సవరదీగ అప్పుడు కానీ అది మెత్తవాళ్ళ. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాబట్టి అక్కడ బతుకులు ఆడుకొని కాసేపు టైం ఇవ్వమని చెప్పుకొని వచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే శ్రీనివాసరావు, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈయన కొద్ది గొప్ప బీజేపీతో మంచిగా ఉంటేనో లేకపోతే ఆ కాళ్ళ బేరమో లేదా ఇంకో బేరమో వాటెవర్, అదేదో ఒక బీజేపీతో ఉంటే సరిపోద్ది. ఒకవేళ ఇక్కడ ఏదన్నా కేసులు ఉన్నా మోడీ గారితోనో లేదా అమిత్ షా గారితోనో వాళ్ళ మనుషులు ఉన్నారు కదా మధ్యవర్తులు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా వెళ్ళి కొద్దిగా ఇది చేసుకుంటే అవుతుందేమో. ఒకవేళ అవ్వాలనుకుంటే అవుద్దేమో, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్తో ఎందుకు? బీజేపీ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్తో ఏమవుద్దని ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయగలిగే పొజిషన్లో లేదు, దానికి అధికారం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని కూడా హెచ్చరించే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజ్యసభలో మా అవసరం ఉంటుంది, అవును రాజ్యసభలో మేము లేకుండా పనులు కావు అని. మరి ఆ స్టేట్మెంట్ కూడా బీజేపీని హెచ్చరించడమే. అంటే ఇందాక ఇందులో 2 పడవల మీద కాళ్ళు పెట్టడం అనేది ఇప్పుడు పూర్తిగా చేస్తున్నారు. అదే నాకు 2 పడవలు అనేది అర్థమైంది. కాబట్టి ఒక పక్కేమో మేమేం భయపడలేదు అన్న పిక్చర్ ఇవ్వాలి, ఇంకో పక్కేమో రాత్రి పూట వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. ఈ 2 ఏకకాలంలో జరుగుతున్నాయి. వీటన్నిటికీ కంక్లూజన్ ఏంటంటే ఆయనే చెప్తున్నాడంటే నేను జైలుకి వెళ్తున్నాను అని ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు 3 చెప్పాడు. చెప్పి ఏది ఆల్రెడీ ఉన్న ఈ సిబిఐ ఈడీ కేసుల్లోనా, లేకపోతే ఈ ఇక్కడ వచ్చిన కొడికత్తి, లేకపోతే ఇదేదో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వీటిల్లోనా, లేకపోతే గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలకి తప్పదు ఏదో కేసులు లాగేస్తారనే భయమా? ఏవైనా కావచ్చు అండి, పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు, ఏవైనా కావచ్చు. కొత్త కూడా వచ్చే అవకాశం ఉందా? ఇంకా కేసులు రావాలి. ఎందుకు రావాలనే విష్ఫుల్ థింకింగ్. వచ్చే అవకాశం వస్తాయా? 1000% ఉంది. ఎందుకు అంటే ఏ శాఖలో ఏ అంశాన్ని కదిలించినా నేను ఇక్కడే కూర్చొని 3-4 సార్లు ఒక విషయం చెప్పాను, చాలా మందికి అర్థం కాలేదు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులుగా ప్రభుత్వం జీతాలు ఇచ్చింది. అవును, వాళ్ళు పనిచేసేదేమో వైసీపీ సోషల్ మీడియాలో. తర్వాత మీరే బయట పెట్టారు, ఫైర్ డిపార్ట్మెంట్లో భారతిరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకు? వాళ్ళ మీడియా అన్నిటికీ మించి మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పుడే తవ్వటం మొదలు పెట్టారు. మీరు ఏదైనా తీసుకోండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అధికారులను ఏమడిగాడంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతారో వెతికి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం లేదని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన పని లేదు, వాళ్ళే తెచ్చిస్తారు.
అడగాల్సిన పని లేదు. ఒక కానిస్టేబుల్కి కేసు ఇచ్చినా మొత్తం తవ్వి తీసుకొస్తాడు. దీనికి ఐపీఎస్లు, సిట్లు, సిబిఐలు ఏం అవసరం లేదు. అర్థమైందా నా ప్రశ్న? ఎందుకు అంటే అంత అడ్డగోలుగా చేశారు. నా ప్రశ్న, జైలుకి వెళ్తాను అని ఆయన అన్నాడు అని మీరు అంటే ఆయన చెప్తున్నాడండి. అదేనండి, ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాడు అని అంటే ఇవి ఈ కొత్త కేసులు చాలా లూప్స్ ఉన్నాయి, నేను చేసినవి చాలా ఈజీగా దొరికిపోయే ఉన్నాయన్ని. ఎందుకు దాంట్లో కూడా పేపర్ తగలబెట్టిన కేసులు కూడా ఉన్నాయి కదా. ఏది కెలికినా దొరికిపోతాను నేను, ఏదో ఒక సాకు పెట్టి మూసేస్తారనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టున్నాడు ఆయన. కొన్ని వేల కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవటంలోను, అవినీతిలోను ఆయనదే ప్రత్యక్ష పాత్ర. అవును సార్, నా ప్రశ్న మళ్ళీ అదే. కాంగ్రెస్ తో ఒరిగేది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ని ఇప్పుడు బీజేపీ అరెస్ట్ చేస్తాము, లేకపోతే ఎన్డీఏ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అడ్డుపడితే ఆగదు. అంటే రాజకీయంగా అదొక ఎత్తుగడండి. అంటే నాకు కూడా ఆప్షన్ ఉంది, నాకు కూడా ఆల్టర్నేటివ్ ఉంది అనిపించుకోవడానికి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అసలు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? హైదరాబాద్ రాకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? పులివెందుల నుంచి డైరెక్ట్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ రాకుండా అంతకు ముందు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రాజకీయ ఆర్థిక వ్యవహారాలు లోటస్ పాండ్ కేంద్రంగా జరిగాయి. ఇప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక రాజకీయ కార్యక్రమాలు కేసీఆర్ ఆశీస్సులతో జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో అదే నా ఇంట్రడక్షన్ అదే ఉన్నాడు. కాబట్టి బెంగళూరు, హైదరాబాద్ బదులు బెంగళూరుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఇంట్రడక్షన్ లో స్టాలిన్ గురించి కూడా చెప్పాడు. అవును, ఇక్కడ మీటింగ్ లో స్టాలిన్ గురించి ఏం చెప్పాడంటే, స్టాలిన్ నాకు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, బట్ ఐ కాంట్ బిలీవ్ హిమ్ అన్నాడు. ఎందుకంటే కాస్త నిజాయితీ పరుడు కాబట్టి. స్టాలిన్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బట్ ఐ కాంట్ బిలీవ్ హిమ్ అని ఆ మీటింగ్ లో చెప్పాడు. స్టాలిన్ కూడా టచ్ చేశాడు. కాబట్టి తమిళనాడులో లేదు, హైదరాబాద్లో లేదు, మిగిలింది బెంగళూరు. మీరు ఇంత స్టడీ చేస్తున్నారు కదా, బెంగళూరు ఆస్తుల గురించి కూడా చెప్తున్నారు కదా, హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఏమన్నా ఎప్పుడన్నా కూపీ లాగారా? హైదరాబాద్లో కొన్ని వేల ఎకరాలు ఆయనకి, ఆయన మనుషులకి ఉన్నాయి. నిజమే. కొన్ని అంటే ఒక పెద్ద ఆయన, ఒక పారిశ్రామికవేత్త చేత దాదాపు 3,000 ఎకరాలు కొనిపించారు. వీళ్ళ వల్ల ఒక పారిశ్రామికవేత్త, అసలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి గౌరవం తెచ్చిన ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు. అవును, ఆ వ్యక్తిని వీళ్ళు ఆర్థికంగా దివాళా తీయించి మోసం చేసి, మరి ఇంత నష్టం నుంచి నేను ఎట్లా బయటపడాలి అని ఆయన అడిగినప్పుడు మళ్ళీ వీళ్ళు ఒక సలహా ఇచ్చి ఏం చేశారంటే, ఆయన చేత రాచకొండ ఏరియాలో 3,000 ఎకరాలు కొనిపించారు. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, నువ్వు ఖర్చు పెట్టిన 8,000 కోట్ల రూపాయలు ఇక్కడ కాంపెన్సేట్ అయ్యింది, నీ రిజర్వ్ ఫండ్ ఇది చూపించవచ్చు అని కొనిపించారు. తర్వాత అవన్నీ రకరకాలుగా లాక్కున్నారు, మళ్ళీ రకరకాలుగా లాక్కున్నారు. ఆయన కొట్టారు, ఆయన తీసుకెళ్లి ఒక రోజంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇటువైపు హైదరాబాద్ ఐఐటి వచ్చినప్పుడు ఆ విషయం బయటికి తెలియటానికి ముందే కంది చుట్టుపక్కల సంగారెడ్డి ఏరియా మొత్తం మింగేశారు. నాకు తెలిసి 2,000 ఎకరాలు అక్కడ మొత్తం. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అది, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అది. తర్వాత విశాఖపట్నం, ఇప్పుడు అమరావతిని వద్దు విశాఖ కావాలని ఎందుకు కోరుకున్నాడంటే, అమరావతిలో ఉన్న భూములన్నీ రైతులు. తర్వాత కొన్ని ప్రభుత్వం, అమరావతిలో 1 ఎకరం కొట్టేయటం కూడా చాలా కష్టం. కానీ విశాఖ చుట్టూ వేలాది ఎకరాలు సింహాచలం దేవస్థాన భూములు ఉన్నాయి, విజయనగరం రాజుల భూములు ఉన్నాయి. అలా విశాఖ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు, ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ లేకపోతే ఈ సంస్థానాల భూములు ఉన్నాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. డాక్టర్ సుధాకర్ గారిని చంపారు కదా వీళ్ళు. డాక్టర్ సుధాకర్ గారి తల్లి ఒక జమీందారు కూతురు. డాక్టర్ సుధాకర్ గారి తల్లి ఒక జమీందారు కూతురు. అంటే కదా జమీందారులు గిరిజనుల్లో ఇప్పుడు వీళ్ళు చెత్తుచల విజయరామరాజు రాజులేదు కదా, కొండ రాజులేదు అంటే అట్లాగే వీళ్ళు కూడా అంత స్థితిమంతులు. సుధాకర్ గారి తల్లి
ఒక జమీందారు ఒక సంస్థానాధీశుడు కూతురు, అంత స్థితివంతులు, సంస్థానాధీశుడు కూతురు. అదే అంటున్నా, స్థితివంతులు, మంచి విశాఖపట్నం నగరంలో 100 ఎకరాలు వాళ్ళ భూములు ఉన్నాయి. 100 ఎకరాలు. సుధాకర్ గారి ఆస్తి విలువ 50-60 వేల కోట్లు. కానీ ఇవన్నీ లిటిగేషన్ లో ఉన్నాయి. ఎందుకు లిటిగేషన్ లో ఉన్నాయంటే ఆక్రమించేశారు. ఎంత దారుణంగా చనిపోయాడు ఆయన. చంపింది మామూలు ఏదో మాస్క్ అడిగాడని కాదండి, ల్యాండ్ బిహైండ్ దిస్. ఎందుకు అంటే ఒకడే వారసుడు. కొన్ని 100 విశాఖ సిటీలో ఒకటే వారసుడు, పైగా నిజాయితీ. విశాఖ సిటీలో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు రకరకాల వాళ్ళు వెంచర్లు వేసుకున్నారు. కాబట్టి విశాఖ వెళ్ళటానికి కారణం భూములు. హైదరాబాద్ లో అన్ని దిక్కుల్లో వాళ్ళ భూములు ఉన్నాయి. మనం ఎంతసేపు హిందూ ప్రాజెక్టు గురించి వీటి గురించి మాట్లాడతాం. హైదరాబాద్ లో ఈడీ కేసులో ఉన్న భూములు కదా. హైటెక్ సిటీ ప్రారంభమైంది, మాదాపూర్ డెవలప్ అయింది, కొండాపూర్ డెవలప్ అయింది. ఈ ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కానీ అభిమానులు కానీ ఈ ప్రాంతంలో కొన్ని పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట, ఈ ఓఆర్ఆర్ చుట్టుపక్కన వెళ్ళిన ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రాజశేఖర రెడ్డి మనుషులు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఇదంతా రాజశేఖర్. అటు సంగారెడ్డి వరకు. అంటే మొదటి దశలో జరిగింది మాదాపూర్లో కొద్దిగా, కొండాపూర్లో కొద్దిగా, గచ్చిబౌలి ఎంటర్ అయింది. కానీ 2004 తర్వాత గచ్చిబౌలి మొత్తం. మీరు గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్ దగ్గర వాచ్మెన్ కూతుర్ని అడగండి, ఈ బిల్డింగ్ ఎవరిది అని. ఆ పాప వయసు అంతా 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఆ బిల్డింగ్ కట్టి భూమి ఆడదన్నమాట. ఆ పాప వయసు 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ హోటల్ వెనకాల డాగ్ పార్క్ అని ఒక పార్క్ పెట్టారు, కుక్కలకు ఒక పార్క్ పెట్టారు. అవును, ఐడియా ఉంది నాకు. ఒక రోజు మేము మా ఫ్యామిలీతో వెళ్ళాం, మా కుక్క పిల్లని తీసుకొని. ఆ వాచ్మెన్ కూతురు చెప్పిందండి, నేను షాక్ అయ్యాను, ఈ బిల్డింగ్ జగన్ది అని. రియలీ? నేను ఇంకా భూమి రైతు, గిరిజన రైతు, దళిత రైతు కొనుక్కున్నా లాగారేమనుకుంటున్నా. కాబట్టి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే అదేలే బిల్డింగ్. అక్కడ డాగ్ పార్క్ ఉంది, పార్క్ వెనకాల ఉన్న బిల్డింగ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాదాపూర్ వరకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా కాస్త కొనుక్కోవచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన ఎక్స్టెన్షన్ మొత్తం ఏదైతే కమ్మకులం మీద వేశారో, మీరు ఈరోజు నానక్రామ్ కూడా భూమి ఎవరో తీయండి. నానక్రామ్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో చెక్ పోస్ట్ దగ్గర నుంచి తెల్లాపూర్లో ఒక పెద్ద రెడ్డి గారికి వేలాది ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి 20 నిమిషాల్లో వెళ్ళటానికి. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తున్నా, ఈ రూట్ లో ఇన్ని ఫ్లైఓవర్లు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెళ్ళటానికి. మీకు కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు వచ్చిందంటే దుర్గం చెరువు మీద, దానికోసం. కేబుల్ బ్రిడ్జ్ తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ ఎందుకు వచ్చిందంటే దానికోసం. ఓఆర్ఆర్ మీద మళ్ళీ ఇంకొక రోడ్డు ఎందుకు వచ్చిందంటే దానికోసం. చెక్ పోస్ట్ దగ్గర నుంచి అక్కడికి 20 నిమిషాల్లో వెళ్ళటం కోసం ఒక వ్యక్తి వెంచర్ కోసం ఇవన్నీ చేశారు. అది చాలా పెద్ద వెంచర్. అది అంటే మొత్తం కలిపి 1 లక్ష కోట్లు అయింది. అంటే 1000 ఎకరాలు. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన ఒక పదవిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్ జరిగింది. అప్పుడు ఒక పోస్ట్లో ఉన్నాడు ఆయన. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒకరోజు మీటింగ్ పెడితే ఆ రెడ్డి గారు వచ్చి, సార్ చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్ ఇట్లా ప్లాన్ చేశారు సార్ అని చూపిస్తే, అప్పుడు ఏంటి ఈ భూములన్నీ ఎవరు, అన్ని ప్రభుత్వ భూములు అంటే, కాదు సార్ ఇది మురళీమోహన్ది, ఇది ఆళ్ళది వీళ్ళదంటే, ఓహో ఇది మురళీమోహన్దా, అట్లయితే ఇటు తిప్పు అన్నాడు. ఇటు తిప్పు అన్నాడు. అక్కడ మురళీమోహన్ గారిది నానక్రామ్గూడలో 32 ఎకరాలు పోయింది. గచ్చిబౌలి, నానక్రామ్. కాబట్టి భూములకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు వీళ్ళ మనుషుల చేతుల్లో ఉన్నాయి. సో ఇందాక మీరు బెంగళూరు నుంచి కాస్ట్లీ మెసేజ్ వెళ్ళింది కాంగ్రెస్ కి అన్నారు కదా, ఆ కాస్ట్లీ మెసేజ్ సారాంశం ఏంటి? అంటే సాఫ్ట్ గా ఉండాలి, నా షెల్టర్ కావాలని అడిగారు, చెప్పారు మీరు, కానీ దాని డీటెయిల్స్ చెప్పలా. షెల్టర్ కావాలి అనేది ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది ఒకటి. రియాక్షన్ ఏంటి, ఎందుకు రియాక్షన్ అడుగుతున్నానంటే, రియాక్షన్ ఏంటంటే అదొక మాట. రియాక్షన్ ఎందుకు అడుగుతున్నానంటే, రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న పొలిటీషియన్స్ టైప్ కాదు.
అతని స్టైల్ ఆఫ్ ఇది వేరు. ఈ చిల్లర దందాలని చిచ్చోర దందాలని ఎంకరేజ్ చేయడు, కాస్త సోఫిస్టికేటెడ్ పొలిటీషియన్ కాబట్టి అతను ఎంకరేజ్ చేయడని అనుకుంటున్నాను నేనైతే. జగన్మోహన్ రెడ్డి గారు పంపిన దీన్ని సోనియా గాంధీ గారు బాధితురాలు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు. మరి ఆమె ఎలా రియాక్ట్ అయింది? లేదు వీళ్ళిద్దరితో పక్కన పెడితే ఆ పక్కన చుట్టూ ఉన్న కోటరీ ఉంటుంది కదా. లేదు అసలు ఎవరితోనైతే ఇదంతా డీల్ చేశాడో ఆ వ్యక్తే అన్నిటికీ ఓకే చెప్పలేదు. నేను చెప్పాను కదా, మీ నాన్న ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డిని పెంచడానికి మీరు డీకే గారు, డీకే శివకుమార్ అక్కడ ఢిల్లీలో అంటే ఇంకా మ్యాటర్ అంత దూరం వెళ్ళుండదు. మధ్యలో మొదలు పెట్టారు. ఇంకోటి, వీళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగిపోయే చిన్న నాయకుడు కాదు డీకే. అది వాస్తవం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈ 45 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు ఇప్పుడు 1978 నుంచి ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత కొన్ని లక్షల కోట్లు అని చెప్పుకుంటాం కదా. అంటే వీళ్ళు అవినీతితో ఎంత సంపాదించారో అంత వైట్ మనీ అన్ని ఆస్తులు శివకుమార్ గారికి బెంగళూరులో ఉన్నాయి. నో డౌట్. శివకుమార్ గారు వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎంత ఉంటాయో ఇంతకన్నా ఎక్కువ ఆస్తులు ఆయనకి బెంగళూరులో ఆయన సొంత ఆస్తులు ఉన్నాయి. లీగల్ ప్రాపర్టీ. ఆయన ఆస్తిమంతుడే కాదు, కొంచెం గట్టిపిండం కూడా. ఆయన ఈజీగా లొంగే, ఎందుకంటే సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా సరే లొంగలేదు. బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలు హింసించాలో అంత చేసినా కూడా ఎక్కడా లొంగకపోవడం వల్ల కర్ణాటక. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, డికే శివకుమార్ అప్పటి ప్రభుత్వం చేతుల్లో అన్ని రకాల దాడులకు గురయ్యాడు, జైలుకి వెళ్ళాడు, అధికారంలోకి వచ్చాడు. అంటే సీనియారిటీ వల్ల కొన్ని ఈక్వేషన్స్ వల్ల సిద్ధరామయ్య సీఎం చేశారు. కానీ శివకుమార్ తెలంగాణ అన్ని రకాలుగా బాధితుడు, జైలుకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల పోరాటాలు చేశారు, అన్ని రకాలుగా బాధితుడు, జైలుకి వెళ్ళారు, మళ్ళీ విజయం చేశారు. ఇవన్నీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. అవును, తీసుకుంటే వీళ్ళందరూ కూడా పోరాడి ఇప్పుడున్న స్థానంలో ఉన్నారండి. అదేదో వాళ్ళకి ఆషామాషిగా రాలేదు. నేను కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే ఈయన కాంగ్రెస్, బీజేపీ ఇందాక నేను చెప్పినట్టుగా ఉప్పు నిప్పు లాంటి పార్టీలు. బీజేపీ ఏదన్నా ఎవరి మీదన్నా పగది సాధిద్దామన్నా లేకపోతే ఎవరికైనా మంచి చేద్దామని అనుకున్నా, బీజేపీ అనుకున్నా, కాంగ్రెస్ దాన్ని వద్దు అంటే బీజేపీ ఆగదు. వాళ్ళు అనుకునేది వాళ్ళు చేసి తీరుతారు. లేదు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీదైనా పగ తీర్చుకుందామన్నా సరే అది సాగదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, అసలు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితిలోనే లేరు కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ స్టెప్ వేయడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే కేసీఆర్ ఎగ్జాంపుల్ అండి. చిన్న బ్రేక్ తీసుకుంటాం, ఒక్క నిమిషం, ఒక ముక్కలు చెప్పేస్తా. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూతురుని అరెస్ట్ చేసిన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడు. అసలు ఢిల్లీలో చూసి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడు. అవును. రెండోది, నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ టార్గెట్ చేసి ఏదైనా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉందో ఆ పార్టీ దగ్గరికి వెళ్తాం. కేసీఆర్ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి కేసీఆర్ లా రెండిటికి చెడిపోతానేమోనని ముందుగానే ఆలోచించి ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు. అంటే కేసీఆర్ లా రెండింటికి చెడిపోతాను అంటే కేసీఆర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాబట్టి పవర్ లేని వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. పవర్ లో ఉన్న బీజేపీతో ఇప్పుడంత శత్రుత్వంతో ఏం లేడు ఆయన. కేసీఆర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదండి. కేసీఆర్ అవకాశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలు రాజకీయాల్లో మెచ్యూరిటీ అంటే అది మెచ్యూరిటీ కాదు, అవకాశవాదం. అవునండి, రాజకీయాల్లో అవకాశవాదమే మెచ్యూరిటీ. మీకు తెలియదు ఉంది శ్రీనివాసరావు గారు, మీరు మరీ అమాయకంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశవాదంతోనే 2 పడవల మీద కాళ్ళు వేశాడు. కానీ పడవలు 2 దూరం జరిగితే ఏమవుద్ది? అదే జరుగుద్ది. కాకపోతే ఏంటంటే ఇది తెలిసి కూడా ఎందుకు ఆయన చేస్తున్నాడు, ఆయన వ్యూహం ఏంటి అనేది కూడా కొంత డీప్గా చర్చిద్దాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏకకాలంలో కాంగ్రెస్తో బీజేపీతో వ్యూహాత్మకమైన ఫ్రెండ్షిప్పా లేకపోతే తనను తను కాపాడుకోవడం కోసం వాళ్ళకు తెలియకుండా వీళ్ళకు తెలియకుండా వాళ్ళతో వీఎం నడుపుదామని అనుకుంటున్నాడా అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం. కాకపోతే లీక్ అయిపోయి ఈయన కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు చర్చలు జరుపుతున్నాడు. డీకే శివకుమార్తో చర్చలు జరిపారు.
తన విషయంలో కొంచెం సాఫ్ట్గా ఉండాలని ఏదో సంథింగ్ ఇప్పుడు దాకా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా సాఫ్ట్గా ఉండాలనే చర్చలు జరిపారనేది ఒకటి వెళ్తోంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఆయన ఒక చాలా విలువైన అంటే అర్థమై ఉంటుంది, చాలా విలువైన కబురు కూడా పంపారని, తన ఏం చెప్పదలుచుకున్నారో పంపారని. బట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఇంకా తెలియాల్సింది. అది ఇంకా వాళ్ళు స్పందించలేదు, అంత తొందరగా స్పందించకపోవచ్చు. అయితే ఇది చేస్తూనే ఆయన ఇటు ఎన్డీఏతో బీజేపీతో ఒక రకమైన ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారు. వాళ్ళు మామూలుగా ఎవరైనా ఈ స్పీకర్ ఎలక్షన్ లాంటివి, రాష్ట్రపతి ఎలక్షన్ లాంటివి వచ్చినప్పుడు అడుగుతారు, సాంప్రదాయం అనండి లేకపోతే అడగాలి కాబట్టి కొంత అడుగుతారు, మీ మద్దతు కూడా ఇవ్వండి అని అడుగుతారు, ఏకగ్రీవం చేసుకోవాలనే ఒక దీంతో. అలా బీజేపీ ఎన్డీఏ పెద్దలు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగారు, 4 ఎంపీలు ఉన్నారు కదా మీరు కూడా సపోర్ట్ చేయండి అని. వాళ్ళు అడిగారో లేదో ప్రకటన వచ్చేసింది, మాది అన్కండిషనల్ మద్దతు స్పీకర్ ఎలక్షన్లో అని. ఓకే, స్పీకర్ ఎలక్షన్ వరకు ఒక సాంప్రదాయం వస్తుంది, యునానిమస్గా చేసుకుంటారు, లోక్సభ స్పీకర్ని కానీ రాజ్యసభ చైర్మన్ కానీ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక చర్చ ఉంది, చేసుకున్నారు, 1-2 సార్లు అయింది కదా. ఆ ఉద్దేశంతో ఇచ్చారని అనుకుందాం మనం జగన్మోహన్ రెడ్డి గారిని స్పీకర్ ఎలక్షన్కి మద్దతు ఇవ్వగానే నువ్వు ఎందుకు ఇచ్చావు బీజేపీకి అని అనడానికి లేవు. ఇక్కడ మనం ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. అయితే దాన్ని ఫాలో అవుతూనే వెంటనే ఇంకొక వార్త ఇవాళ నేను చెప్పినట్టు ఇందాక ఆంధ్రజ్యోతిలో ఇవాళ బ్యాన్ వేయడం ఏంటి, ఆంధ్రజ్యోతిలో బ్యాన్ వేయడం అనగానే మళ్ళీ మీరు ఏంటి వస్తే అది నిజమా అని మీరు అనడానికి లేదు. నేను గట్టిగా చెప్తున్నా, ఇప్పటి వరకు వచ్చింది ఏది తప్పు కాలేదు, అది నిజమైతేనే అక్కడ కనపడుద్ది ఆంధ్రజ్యోతిలో. దిస్ ఈజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది చాలాసార్లు ప్రూవ్ అయింది. నోరు జారిన వాళ్ళకు కూడా చెల్లుమనేలాగా సమాధానాలు వచ్చిన ఇవి కూడా ఉన్నాయి చరిత్ర. సో ఈ సందర్భంలో ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది వార్త, శరణు అనే పేరుతో వచ్చిన వార్తలో బీజేపీకి ఆయన ఒక లిఖితపూర్వకమైన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. నేను ఎన్డీఏకి అన్కండిషనల్ మద్దతు, బయట నుంచి మద్దతు ఇస్తాము. బయట నుంచి మద్దతు ఇవ్వడం కూడా గొప్ప విషయం, ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బయట నుంచే మద్దతు ఇచ్చారు. అది ఉంటుంది అలాంటివి, మద్దతు ఇస్తాము అని చెప్పి. ఎందుకు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు, పొత్తు ఇన్ ది సెన్స్ ఎన్డీఏతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్డీఏకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు. ఎన్డీఏకి ఇటు మద్దతు ఇస్తానని ఇటు లేఖ రాస్తూ అటు కాంగ్రెస్ పార్టీతో డీకే శివకుమార్ దగ్గర చర్చలేంటి, ఇలాంటి కీలకమైన అంశాలు, చాలా ఆసక్తికరమైన పరిణామాలు కనపడతా ఉన్నాయి. వీటి మీద మనం శ్రీనివాసరావు గారితో పాటు మనతో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ యాదవ్ గారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు మరి కొంత ఫాలో అయ్యి ఉంటారు అనుకుంటున్నాను నేను శ్రీనివాసరావు గారు చెప్పిన కొంత సమాచారాన్ని. అది మొన్నటి నుంచి వినబడుతోంది, మీరు కూడా వినే ఉంటారు. బెంగళూరులో ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది కదా. సో ఆయన అక్కడ మాట్లాడుతూనే ఇక్కడ మద్దతు ఇచ్చారు స్పీకర్కి. నేను మళ్ళీ చెప్తున్నా, స్పీకర్కి మద్దతు ఇవ్వడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రకారం ఏంటి, ఆయన బీజేపీ పెద్దలకు లేఖ రాశారు, రైట్? ఆ లేఖ సారాంశం ఏంటి అని అంటే, బయట నుంచి మద్దతు ఇస్తాను అన్కండిషనల్గా అనేది. ఇంకేముంటుంది, ఎందుకు ఇస్తాడు, ఆయనకుండే సమస్యలు ఆయనకుండే తెలిసిందే కదా. సో దీని మీద మీ ఇనిషియల్ కామెంట్స్ ఏంటి? ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్తో చర్చలు, అక్కడికేమో బీజేపీ నాయకత్వానికి లేఖలు, ఏం చెప్తారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. గతంలో పీకేతో ఉన్నాడు, గతంలో ఇప్పుడు డీకేతో అంటున్నారు. అయ్యా జగన్ గారు, ప్రజలతో అయ్యా మీరు ఉండాల్సింది. పీకేలు డీకేలు ఏం చేస్తారు చెప్పండి? ప్రజలతో లేరు కాబట్టి మిమ్మల్ని పీకేశారు ఈరోజు. అర్థమైంది కదన్నా? పీకేతో డీకేతో ఉంటే ప్రజలుకి ఇష్టం ఉండదు, పెట్టారు. అదే అదేనా, ప్రజలతో లేకుండా ఇట్లా గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దని చెప్పి ఆయన గాల్లోనే పెట్టేశారు, త్రిశంకు స్వర్గంలో పెట్టేశారు. ఆయనకు అర్థం కాల, నువ్వు వైనాడు 175 అన్న జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. నేను కేంద్రంలో చక్రం తిప్పుతా అని అన్నాడు. ఈరోజు బొంగరం కూడా తిప్పలేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు ఆయన. ఏందన్నా ఊరికే
ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆ రోజు నేను విన్నాను కొన్ని స్పీచ్ల్లో, ఇది ధర్మ యుద్ధము, ఇది కురుక్షేత్రం అని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఈరోజు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు చేసింది 5 సంవత్సరాలు నీ అధర్మ కార్యక్రమాలకి ప్రజలు విసిగిపోయారు కాబట్టి ఈరోజు నీకు ఇలాంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి నువ్వు ఎవరితో ఉన్నా నువ్వు ఇంకా ఒక దాని ఏమంటారు, ఒక వేస్ట్ కార్డుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను పక్కన పెట్టేశారు. మీరు అన్నట్టు ఈ రోజు స్పీకర్ కి సంబంధించిన ఎన్నికల్లో అదొక సాంప్రదాయం ఉంటుంది, అన్ని పార్టీలని రిక్వెస్ట్ చేసే సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా అది జరిగి ఉండొచ్చే కానీ ఈరోజు మాకు కంఫర్టబుల్ గా ఉన్నాం. మేము ఎన్డీఏ కూటమి మేము కంఫర్ట్ గా ఉన్నాము. మా మిత్రపక్షం టీడీపీ గానీ జనసేన గానీ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మిగతా మిత్రపక్షాలు కూడా మాకు తోడుగా, అండగా, నీడగా ఉన్నారు. కాబట్టి మేము ఎవరి మీద వేరే వారి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. మాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. రాబో రోజుల్లో ఈ 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మా కూటమి ఒక మంచి పరిపాలన అందిస్తూ లేదు. మీరు మేము కంఫర్టబుల్ గా ఉన్నాము, మాకు ప్రస్తుతానికి మా ఎన్డీఏ మెజార్టీ చాలు, మాకు ఇటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించేది లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. రైట్, వినడానికి బాగుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో మీ స్నేహము, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు కొత్తగా వచ్చినవేం కాదు. గడిచిన 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా చూశారు జనం. కొద్దిగా ఎలక్షన్ల 45 రోజులు కనిపించలేదు కానీ అంత ముందు ఉండింది. అయితే ఇప్పుడు ఆయన మీరు అట్లా అడిగారో లేదో వెంటనే మద్దతు ఇచ్చారు స్పీకర్ విషయంలో. ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి కూడా ఇవ్వచ్చు, కూటమి అభ్యర్థికి ఇవాళ మీకే ఇచ్చారు. రైట్, అది కూడా అడగాల్సిన అవసరంలా. నేననేది ఏంటంటే ఆయన లేఖ రాశారు అని అంటే ఏదో చనువు ఉండబట్టే లేఖ రాశారు కదా, ఏదో ఆశ ఉండబట్టే, ఏదో నమ్మకం ఉండబట్టే రాశారు కదా బీజేపీకి. లేదన్నా, మీరు అంటున్నారు గతంలో ఏదో ఉందని. ఏమీ లేదన్నా, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా చూసేమో తప్ప ఒక వ్యక్తికి మేము చూడలేదు. అన్ని రాష్ట్రాలకి ఏ విధమైన సత్సంబంధాలు పెట్టుకోవాలో ఆ సంబంధాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఆ సంబంధాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగత సంబంధాలు ఏమీ లేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి, మాది ఎన్డీఏ కూటమి, అది వచ్చి ఇండియా కుంపటి. చూడండి ఎన్ని రోజుల్లో, ఇంకొద్ది రోజులు మోడీ గారిని ఎలాగైనా గద్దె అందరూ గారు. ఇప్పుడు ఆ కూటమి కుంపట, ఈ కూటమి కుంపట, ఇది కాదు కదా మన చర్చ. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చర్చ. మీకు బెంగళూరుతో చాలా సన్నిహితమైన సంబంధాలు, దగ్గర ఇది ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఏం చేస్తున్నారో మీకేమైనా సమాచారం ఉందా? మాకేం అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నా. ఆయన ప్రశాంతంగా నేను ఎప్పుడో గతంలో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అని చెప్పి. కాబట్టి ఆయన యాత్రలు చేసుకుంటున్నాడేమో కానీ ఆయన బెంగళూరులో ఏం చేస్తున్నారు, మనం ఆయన గురించి ఆలోచించాల్సిన సమయం కూడా వేస్ట్ అన్న. మా సమయం అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్ గారు మీరు ఈ డిస్కషన్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఎంతసేపు అటు వెళ్తున్నారు కానీ కాసేపు ఈ ఫ్రేమ్ లో ఉండండి. మీరు ఆయన గురించి ఆలోచించమని నేను అనట్లా, మీరు ఆయన గురించి ఆలోచించొద్దు, నేను చెప్తున్నా ఆ మాట కూడా. కానీ ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, మీకు ప్రేమలేఖలు రాస్తున్నాడు. ఆ ప్రేమలో ఎవరైనా ఒకరు ఒకరికి ప్రేమలేఖ రాస్తే ఆ ప్రేమలేఖ తీసుకుని ఎస్ఓ నోనో చెప్పాలి కదా, చెప్పకుండా ప్రేమలేఖలన్నీ దాచిపెట్టుకోవడం కాదు కదా. సో నేను అనేది ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది జనంలోకి ఇప్పుడు నేనే డిబేట్ పెట్టా, ఒకవైపు కాంగ్రెస్ తో ఒకవైపు బీజేపీతో ఏకకాలంలో ప్రేమాయణం అని. ఇంట్లో ఏదో సామెత ఏంటది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలన్నట్టు ఉంది పరిస్థితి. సో దీనికి కొంత జనంలో చర్చ జరుగుతుంది. మిమ్మల్ని కూడా ఎవరో అడుగుతారు మీ కార్యకర్తలు. కాదండి ఒక్క నిమిషం, జగన్ గారి విషయంలో టైటిల్ ఏంటంటే ఇంట్లో ఈయన, వంటింట్లో ఆయన. పోనీ ఈ మేల్ యాక్షన్స్ కాబట్టి మనం అట్లా అనుకుందాం. ఏంటి ఏమన్నారు, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ మాకు ఎటువంటి, నేను చెప్తున్నా కదా, మా మిత్రపక్షాలు మాకు బాగున్నాయి, మేమందరం బాగున్నాం. మాకెందుకన్నా లవ్, మా లవ్, మా ప్రేమ అంతా ఆంధ్రప్రదేశ్ మీద. వన్ సైడ్ భాన్ ప్రకాష్ గారు ఇక్కడ ఇదే రాంగ్ గేమ్ అంటున్నా నేను. ఇది వన్ సైడ్ లవ్ కాదు. ఒక మాట దయచేసి ప్లీజ్. స్పీకర్ అభ్యర్థిగా
పోటీ లేకుండా ఎన్నిక లేకుండా ఎలక్షన్ అయిపోయి ఆయన ఎన్నిక ఉంటే అది వేరే విషయం, అది మంచి సాంప్రదాయం. ఎన్నిక జరగడం కూడా ప్రజాస్వామ్యమే, లేదు దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, సురేష్ ఎవరైతే కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారో ఆయనకు ఓటేరా జగన్ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు ఓటేశారు, సారీ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు వైసీపీ ఎంపీలు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎవరి చేతిలోనైతే ఓడిపోయారో, ఎన్డీఏ చేతిలో ఓడిపోయారు కదా, అదే ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు. అసలు కాంగ్రెస్ అడిగిందో లేదో కూడా నాకు ఎక్కడ చూడలా, నేను అడిగినట్టు చూడలా, నేను వైసీపీ మద్దతు కావాలని అడిగినట్టు. ఏమో అడిగితే అడిగుండొచ్చు, ఒకవేళ అడిగినప్పుడు ఈయనైతే వేయలేదు కదా. అది అందుకని ఇది మన సైడ్ లవ్ కాదు, మీరేదో కొద్దిగా సిగ్నల్ ఇస్తున్నారు, ఆయన ఏకంగా లెటర్ రాశాను అనుకుంటా నేను. కొద్దిగా ఓరగడ్డ చూస్తున్నట్టున్నారు కొద్దిగా క్రీగంట. లేదు, ఏం అలాంటి చూపులు అవసరం లేదన్నా. మా చూపు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రజల మీద, ప్రజల మీద లేదని అంటలేదన్నా, ప్రజల మీద మీకు ప్రేమ లేదని నేను అనట్లా. అది ఆ సందర్భంగా చర్చిద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే చర్చిద్దాం. ఎస్, అది వన్ సైడ్ లో ఆయన చేస్తే చేస్తాడు, మాకైతే లేదు. మాకైతే లేదు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కంఫర్ట్ గా ఉన్నాము, మాకు అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మాకు అవసరం లేదు. మేము డబుల్ గేమ్ ఆడము. ఆయనే మీరు ఇంతకుముందు చెప్పారు, 2 పడవల మీద కాలు పెట్టిపోతా అంటే 2 పక్కకు పోయినట్టు కింద పడి మునిగిపోతాడు. ఇప్పటికే మునిగిపోయాడు. ఎందుకు చెప్పండి, ఇంకా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విసిగిపోయి తీర్పిచ్చారు. కాబట్టి ఆయన కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటే మంచిది. కానీ ఇట్లా మీరు చెప్పినట్టు ఆ లవ్వులు గివులు పనికిరాదు. కాబట్టి ఆ లవ్వులకి అంతా అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు మేము లేము. మేము కంఫర్ట్ గా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, మేము కంఫర్ట్ గా ఉన్నాము. మా కాపురం టీడీపీ జనసేనతో ఉంది. మేము ఎవరి పక్క చూడాల్సిన అవసరం మాకు లేదు. రైట్. రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్కారం. రామకృష్ణ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలిశారు? సార్, డీకే శివకుమార్ గారిని కలిశారు అనేది అదంటే జస్ట్ ఒక ఇదే తప్ప, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారు డీకే గారిని కలవలేదు. సరే, ఇక్కడ మనకు ఆధారాలు లేవు, మనం ఏదైనా సరే సినిమా స్టోరీ రాయొచ్చు, చెప్పొచ్చు, స్క్రిప్ట్ చెప్పొచ్చు, కానీ 100% డీకే గారిని కలవలేదు. నేను మళ్ళీ క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను. నిన్న మొన్న బెంగళూరులోనే ఉన్నాను. సో డీకే గారిని కలిశారు అనేది మాత్రం జస్ట్ ఏ స్టోరీ. 100% డీకే గారిని కలవలేదు క్లియర్ గా. తర్వాతలోకి వెళ్లే ముందు డీకే శివకుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి కలవలేదు అనే సమాధానం మీ నుంచి వస్తుందని నేను ఊహించా. మీరు అదే చెప్తారని కూడా ఊహించా. ఎందుకంటే అది 2 రకాలుగా కూడా మీరు ఆ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే, ఒకటి కలిసినట్టు ఆధారాలు లేవు కాబట్టి మీరు ఆ సమాధానం చెప్తారు. రెండోది, ఒకవేళ కలిసినట్టు తెలిసినా కూడా అది లేనిపోని రాంగ్ సిగ్నల్స్ పోతాయి జనంలోకి అనే ఉద్దేశంతో కూడా కలవలేదని చెప్తారు. ఈ 2 రకాలుగా కలవలేదని చెప్తారు. వికే గారు, నేను నిన్న మొన్న బెంగళూరులోనే ఉన్నాను. నేను క్లియర్ గా, మీరు ఎందుకు వెళ్ళారు బెంగళూరు? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే ఆయన ఎక్కించుకెళ్ళారు ఫ్లైట్ లో. ఏంటి సార్ అట్లా కదా, ఐ హావ్ గాట్ మై ఓన్ వర్క్. నేను సో నా పర్సనల్ పని మీద నేను వెళ్ళాను. అట్ ది సేమ్ టైం ఈ న్యూస్ వచ్చినప్పుడు అక్కడున్న పార్టీ సోర్సెస్ లో నేను తెలుసుకున్నప్పుడు 100% డీకే గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు. ఇంకొకటి కూడా ఏం చెప్తానంటే, ఈ రోజున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎక్కడ కేసులున్నా, ఎవరు ఇబ్బందులు పడుతున్నా, ఈడీ సిబిఐ ఏ కేసు అన్నా కానీ వారు మొత్తం బీజేపీలో ఉన్నారు తప్ప ధైర్యంగా కాంగ్రెస్ లో వచ్చి పోరాడుతున్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అది మీకు డీకే శివకుమార్ లాంటి అతి కొద్ది 10 ఏళ్లుగా ట్రాక్ రికార్డ్ తీసుకున్నా కూడా ఈ 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ చేసింది ఆశాంతం పూర్తిగా భారతీయ జనతా పార్టీతోనే ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఇందాక మీరు అంటా ఉన్నారు ఇంట్లో ఒప్పుకోకపోయినా వాస్తవాలు కంటి ముందు కనపడుతున్నాయి కదా. సిఏ ఎన్ఆర్సీ బిల్ తో సహా అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత తూచి మాకు తెలియదు అని చెప్పారు. మన విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ తీసుకుంటే కూడా ఆయన ఎంపీలను కూడికి చెప్పారు. ఇక్కడ వాళ్ళిద్దరి దగ్గర కలిపి ఏది మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర టీడీపీ దగ్గర కలిపితే 18 మంది ఎంపీలు ఉంటే మా దగ్గర కూడా ఒక 15 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అని. రాజ్యసభ యొక్క ఇంపార్టెన్స్ ను కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నొక్కి చెప్పడం జరిగింది. అంటే మీ ప్రేమ ఏదైతే ఉందో
మీరు ఎన్డీఏ కూటమిగా ఒక 60% చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పంచినా రాజ్యసభలో మాతో ఉంటది కాబట్టి అవసరం, మాకు కూడా 40% ప్రేమను పంచండి అని చెప్పకనే చెప్పారు విజయసాయి రెడ్డి గారు. సో భారతీయ జనతా పార్టీ అయితే ఇక్కడ ఒక మాట రామకృష్ణ గారు, డెఫినెట్ గా మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. ఈ కేసులు ఎదుర్కొనే వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు, లేదా కేసులు వస్తాయని భయపడే వాళ్ళు ఎక్కువ మంది బీజేపీ వైపే వెళ్తున్నారు. బీజేపీతో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బీజేపీతోనే రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం, ఒప్పుకుంటాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో డీకే శివకుమార్ని కలవలేదు, మాకు అవసరం లేదు, ఆయన మా దగ్గరికి ఎందుకు వస్తాడు అనేంతవరకు లాజిక్ కరెక్ట్. కానీ ఆయన మీ దగ్గరికి రావడానికి కారణాలు వేరే ఉన్నాయనేది ఇప్పటి వరకు శ్రీనివాసరావు గారు చెప్పిన విశ్లేషణ ఒకటి. రెండోది, మీరు డీకే శివకుమార్ని కలవలేదని మీరు చెప్తున్నారు. కలిసినట్టు టైము, సమయము, డేటు అన్నిటితో శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కలిసి ఏం మాట్లాడారు, ఏ ప్రపోజల్స్ అక్కడ పెట్టారు, ఎందుకు కలిశారు అనేది కూడా గంట సేపు చెప్పారు శ్రీనివాసరావు, టీడీపీ శాసనసభ్యులు. అంటే ఆయన ఎక్కడ సమాచారం, ఆ కుర్చీ దగ్గర ఉన్నాడా, గోడ సాటు ఉన్నాడా అని మీరు అడిగితే నేనేం చెప్పలేను, ఆయనే చెప్పాలి. శ్రీనివాసరావు గారు గంట వారు చెప్పింది విన్నాను. శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు వారు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ శ్రీనివాసరావు గారు ఒక మంచి సినిమా స్టోరీ రాసుకొచ్చారు. అది డెఫినెట్ గా సినిమా స్టోరీ పండించే ఒక కార్యక్రమాన్ని ఆయన చేశారు తప్ప నేను స్వయంగా తెలుసుకున్నాను. యాజ్ ఏ పార్టీ మ్యాన్ గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను అక్కడ ఏం జరిగింది, నిజంగా వచ్చారా అనేది తెలుసుకోవడం జరిగింది. 40% ఓటు పర్సెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా మిగిలి ఉందో అది కాంగ్రెస్ ఓటు బ్యాంకు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏమైనా కాంగ్రెస్ కి తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మా యొక్క శక్తియుక్తులు పెరగాలి, మేము ఎదగాలి. సో అటువంటి తరుణంలో మా ఓటు బ్యాంక్ ఏమైనా మాకు తిరిగి వచ్చే పరిస్థితి ఉందా, ఏం చర్చలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని విశ్లేషించుకున్నప్పుడు 100% కలవలేదు అనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇంకొకటి 2 days నేను అక్కడ ఉన్నానని కూడా చెప్తున్నా. అటువంటి తరుణంలో జరిగిన సీక్వెన్సెస్ తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. జరిగిన సీక్వెన్సెస్, జరిగిన పరిణామాలు తీసుకుంటే అనే మీ మాట ఆధారంగా మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిన పరిణామాల ఆధారంగా అని మీరు ఏవైతే అన్నారో అది ఆధారంగా చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ని కలవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎలక్షన్ల ముందు షర్మిల గారు తిరుగుబాటు ప్రకటించి ఎప్పుడైతే ఏపీలోకి ఎంటర్ అయ్యి చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారో, ఇవన్నీ అన్న మీద దాడి చేస్తున్నారో, ఆ టైంలో డీకే శివకుమార్ దగ్గరికి మెసేజ్ వెళ్ళిందా లేదా, మధ్యవర్తిత్వం చేయండి, ఆమె ఆస్తులకు సంబంధించి ఇచ్చేస్తాము, మీరు మాట్లాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపడము, ఆయనేమో మీ చెల్లికి నేను చెప్పనని చెప్పి ఆయన అన్నారని ఇది వచ్చిందా లేదా? అది కూడా అబద్ధమేనా సార్? వార్తలు 100 రావచ్చు. ఇప్పుడు హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దిగారు. అదే టైంకి డీకే గారు ఫ్లైట్ ఎక్కడానికి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. ఇద్దరు పక్కకి వెళ్ళి 1 గంట చర్చించుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. ఇంకేముంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో దోస్తీ కడుతున్నారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మళ్ళీ అప్పుడు ఆ స్టోరీ అంతా ప్రచారం జరిగింది. ఆ రోజు గౌరవంగా ఇద్దరు కలిసినప్పుడు సీనియర్ నాయకులు జస్ట్ 2 minutes విష్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు తప్ప ఇంకెంతకు మించి అక్కడ ఇంతో వాళ్ళు ఎదురుపడ్డారు కాబట్టి మీరు అన్నట్టు 2 నిమిషాలు మాట్లాడుకున్నారా, ఆ పావుగంట మాట్లాడుకున్న దాన్ని బేస్ చేసుకుని, ఆ వీడియోని బేస్ చేసుకుని ఎవరికి దోచినట్టు వాళ్ళు అల్లుకున్నారు, రాసుకున్నారు, ఏదో పక్కన పెట్టారు. అది నిజం కాబట్టి ఇది కూడా అలా లేకపోతే ఎందుకు వస్తుంది అంటున్నా. ఇక్కడ అసలు మనకి ఇంకా అట్లీస్ట్ అది ఇక్కడ కనపడడానికి, కంటి ముందు కనపడడానికి ఒక వీడియో అన్నా కనపడింది. ఇక్కడ 100% మన దగ్గర ఏమీ ఆధారం లేదు. జస్ట్ ఆయన బెంగళూరుకి వెళ్ళాడు అనే మాత్రమే ఆధారం. ఏది ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ లో బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఇంటికి వెళ్ళాడు అనేది మాత్రమే ఆధారం తప్ప డేటు, టైమింగ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటా వెళ్తా ఉంటే ఏ స్క్రిప్ట్ అయినా రాయొచ్చు అంటున్నా నేను. అది నేను సార్ ఇంటర్నల్ గా తెలుసుకొని చెప్తున్నాను, కలవలేదు. తర్వాత ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలిశాడు, లేకపోతే మీ పార్టీ నాయకులు కలిశాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాడు అని అంటే మీరు ఎందుకు అంత జీర్ణించుకోలేకపోతున్నారు? జీర్ణించుకోలేకపోవడం కాదు, బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కుషన్, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మోడీ గారి దత్తపుత్రుడు
జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో అంత కుషన్ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇవాళ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయి పరిస్థితి ఏంటో అర్థం కాని తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఆసరా తీసుకునే ప్రయత్నం చేస్తారా? నేను పేరు నాని గారి ప్రెస్ మీట్ కూడా చూడండి. వీళ్ళు 2014 నుంచి సోనియా గాంధీకి తొడగొట్టడమే సబ్జెక్ట్ ఉంటుంది తప్ప మోడీ గారికి తొడగొట్టామనో, రాష్ట్రానికి ప్రయోజనాలు చేశామనో, ఇవి తీసుకొచ్చామనో ఆ తొడగొట్టే కార్యక్రమం ఎక్కడ ఉండదు. వీళ్ళు తొడల్లో ఎక్కడ కొడతారు? సోనియా గాంధీకే తొడగొడుతుంటారు. నిన్న కూడా వాళ్ళ ప్రెస్ మీట్ లో సోనియా గాంధీకే తొడగొట్టొచ్చాం, తిరుగుబాటు చేసి వచ్చాం, ఇదే కదా వాళ్ళ కార్యక్రమం అంతా. విజయసాయి రెడ్డి గారి ట్వీట్లు చూడండి, మొత్తం కాంగ్రెస్ పైకే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత వైసీపీలో కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి మారింది. ఎందుకు మారింది? చెల్లి కోసం మారిందా? ఇవన్నీ నాకు అనవసరం. ఎందుకంటే ఆవిడ కొన్ని నిజాలు బయట పెట్టింది. నాన్న మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు. ఆ లాయర్ గారు, ఆయన పేరేంటి, సుధాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డితో వేయించాడు కేసు. ఇటువంటి కొన్ని వాస్తవాలు ఆయన బయట పెట్టారు. ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కానీ మొత్తం మీద ఆమె ఒక థ్రెట్ లాగా తయారయ్యేసరికి ఈయన ధోరణి మార్చుకున్నారు. అందుకే కదా ఆస్తుల పంపకాల విషయంలో ఆమెకి ఏం కావాలో అడగమని రాజీ ప్రయత్నాలు కూడా చేశారు కదా. అందుకే అంటున్నా నేను, కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫ్రెండ్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నా. పైగా ఆయన చాలా పెద్ద పెద్ద వార్తలు కూడా చెప్పారు. పెద్ద వార్తలు కాదు, కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చెప్పారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయన చెప్పారు. శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు స్క్రిప్ట్ అంటున్నారు, సినిమా స్టోరీ అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. అయిపోయిన సినిమాకి ఎవరు కథ మళ్ళీ కథ రాయారు కదా. అది కాకపోతే సినిమా కూడా మళ్ళీ పుట్టాడులాగా కాదు. ఇప్పుడు మొన్న పులివెందులు వెళ్ళాడండి. పులివెందులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక పాట పాడాడు. నేను పుట్టాను పులివెందులు నవ్వింది, నేను ఓడాను పులివెందులు నవ్వింది, నాకింకా పులివెందులతో పని ఏముందని వెళ్ళిపోయాడు. ఓకే, 3 రోజులైనా వెళ్ళాడు. అవును, 2 రోజులకి మైండ్ బ్లాంక్ అయ్యి 3 పిల్లలిద్దరూ ఊరోజులు పెట్టి వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం భారతీయులు కూడా నిలదీశారు కార్యకర్తలు, నాయకులు. అంటే వాళ్ళ 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో వాళ్ళు చెబితే జనం వినటం ఇన్నాళ్ళు వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడితే జనం వినటం అంతవరకే, అంతే. అందుకే 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలా. ఎమ్మెల్యేలకు ఎందుకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు ఎందుకు అపాయింట్మెంట్ లేదు అంటే ఆయన కావాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడితే అవతల వాళ్ళు వినటమే. వాళ్ళ జీవితంలో మొదటిసారి నాయకులు జనం వచ్చి మాట్లాడుతుంటే తిడుతుంటే మౌనంగా విన్నారు. 2 చెవుల్లో నుంచి రక్తం వచ్చి ఊరు పెట్టి వెళ్ళిపోయారు. కరెక్టే. ఇప్పుడు డీకే శివకుమార్ని కలిశాడు, మంత్రాలు జరుపుతున్నాడు అనేది 3 రోజుల నుంచి మోగుతానే ఉంది. మొన్న సోమవారం నుంచి సోషల్ మీడియాలో వీటిల్లో మోగుతానే ఉంది. కాకపోతే మీరేంటంటే దాన్ని కొంత ఇన్డెప్త్ డీటెయిల్స్తో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ డీటెయిల్స్ మీకు ఎక్కడవో మీరు ఆ సోర్స్ని బయట పెట్టని నేను అడగకూడదు. ఎందుకంటే ఇప్పుడు అడగకూడదు అంటే నేను అడగట్లా. ఎందుకంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే చాలా కాంబినేషన్ సోర్సెస్ ఉంటాయి, అవి చెప్పని కూడా నేను అట్లా. కానీ అవతల ఆయన ఇదంతా ఒక స్టోరీ, ఏదో ఒక సినిమా అని కొట్టి పారేస్తుంది, దానికని చెప్తారేమో అని అడుగుతున్నా అంతే. ఇప్పుడు నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నాకెలా ఉందో తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ రామకృష్ణ అన్నకు ఉంది. ఇందాక మీరు అన్నారే మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని, ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఆయన అంటే నాకు చాలా గౌరవం. కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి బాగానే అధికార ప్రతినిధిగా మంచి చాలా డిప్లొమాటిక్ గా చెప్పారు కదా, అంతే కదా. అంటే ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యత అది. అదే నేనదే చెప్తున్నా, మంచి డిప్లొమాటిక్ గా బాగా మెయింటైన్ చేశారు. అయితే సరే, రామకృష్ణ గారు పిల్లలను కాపాడాల్సిన బాధ్యత తల్లికి ఉంది. అవును, కరెక్టే. అయితే రామకృష్ణ గారు అధికార ప్రతినిధిగా ఎంతో నమ్మకంతో, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను, బెంగళూరు నుంచే వచ్చాను, 2 రోజులు నేను అక్కడే ఉన్నాను, నేను 1-2 సార్లు చెక్ చేసుకున్నాను, డీకే గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారనే విషయంలో అలాంటిది ఏం లేదు అని మీరు ఎంతసేపు చెప్పినప్పటికీ మాకున్న సమాచారం ఇదే. శ్రీనివాసరావు గారు మాత్రమే చెప్పారని కాదు, మాకు కూడా ఉన్న సమాచారాల ఆధారంగా కలిశారనే నేను చెప్తున్నా. కలిశారు, ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆ ఏం మాట్లాడారు అనే దాని మీద శ్రీనివాసరావు గారు చెప్పిన మాటల్ని, దట్టు ఆయన ఎమ్మెల్యే కాబట్టి
చెప్పిన మాటల్ని నేను ఇక్కడ ఆధారంగా నిన్న మిత్రపక్షం బీజేపీ శాసనసభ్యులు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. సో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు టీడీపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే ఆయన. సో ఆయన కూడా చెప్పారు. సో వీటిని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీతో ఈయన ఏదో మంత్రాలు పంపుతున్నాడు, ఏదో ఈయన ఏదో కొంత ఇషారా ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, సంథింగ్ ఏదో జరుగుతుందని నమ్ముతూ ఏకకాలంలో ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకటి. బీజేపీతో మరింత అడగకుండానే మద్దతు ఇవ్వడము, నేను ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం వరకు ఆ సాంప్రదాయము, లేకపోతే ఎట్లాగో ఆయన గెలుస్తాడు కాబట్టి ఇద్దాంలే అని ఇచ్చిండొచ్చు. దాన్ని పెద్దగా కోడిగుడ్డు మీద కలిపినట్టు పీకాల్సిన అవసరం లేదు కదా. అయితే ఈ లేఖ రాసినట్టు ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. ఆయన లేఖ రాశాడు, వచ్చే కాలమంతా ఎన్డీఏకి మద్దతుగా ఉంటాము అని రాసినట్టు బయట నుంచి. దీని మీద రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. ఆ రకరకాల వెర్షన్స్ ఏంటంటే, భాను గారు మీరు కూడా కొంచెం వినండి దయచేసి. రకరకాల వెర్షన్లో రెండు కీలకమైన వెర్షన్స్. ఒకటి ఏంటి అంటే, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఇతరులందరినీ చాలా మందిని వేధించాడు కదా. అట్లా నేను ఇన్నిలో పొరపాటు జరిగాయి, నా హయాంలో చాలా కుంభకోణాలు స్కాములు జరిగాయి కాబట్టి నన్ను వదులుతారా అనే భయం ఒకటి ఉండి బీజేపీతో కాస్త మంచిగా ఉండి వాళ్ళ గుడ్ బుక్స్లో ఉంటే ఈ కేసులు లేకుండా చూస్తారనే ఒక పరిణామం కావచ్చు, ఒక ఆలోచన. లేదా రెండోది, ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, విజయసాయిరెడ్డి గారితో పాటు ఆయన వెంట మరొక 4-5 ఎంపీలు ఆల్రెడీ బీజేపీ వైపు మాట్లాడుకుంటున్నారు, ఆల్రెడీ చర్చల స్థాయిలో ఉన్నాయి ఆల్రెడీ అనే వార్తలు వస్తున్నాయి. సో దానికి బ్రేక్ వేయడం కోసం, ఎందుకు మేమే మీతో ఉండగా మళ్ళీ మీరు మా వాళ్ళని ఎందుకు 4-5 తీసుకోవడం ఎందుకు, మొత్తం మేమే అందరం మీతోనే కదా అని చెప్పడం కోసం ముందస్తు ఏదో అంటారే ముందర కాళ్ళకు బంధం అనే తరహాలో ముందుగానే ఆయన ఒక లేఖ రాసి పడేస్తే ఎట్లా ఉంటారులే వాళ్ళే ఎందుకు అని అనుకుంటారని. ఈ రెండిట్లో దేనికి పాసిబిలిటీ ఉంది? దానికన్నా ముందు ఇంకొక విషయం ఉందండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. అవును. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నాడు, తర్వాత పార్టీ పెట్టాడు అని జగన్మోహన్ రెడ్డికి బయట ఉన్న ఒక అనుకూల వాతావరణంలో చాలా మంది పార్టీలో చేరారు, కాంగ్రెస్లో చేరారు, ఇతర పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అప్పటి పరిస్థితి ఉండదు. కరెక్ట్. అప్పటి పరిస్థితి ఉండదు. నాయకులు పోటీలు పడి వెళ్ళి పార్టీలో జాయిన్ అవటం ఉండదు. పోటీలు పడి బయటకు వస్తారు. వాడికన్నా ముందు నేను వెళ్ళాలి మా జిల్లాలో అని. ఆ పరిస్థితుల్లో ఏమైందంటే, ఎంపీలకు సంబంధించి ఇప్పుడు ఉన్న ఎంపీలు ఒక ఎంపీ తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎంపీలు లేదా జగన్మోహన్ రెడ్డి ఎంపీలు 2 రకాలండి. సొంత మనుషులు, సొంత బలం లేని మనుషులు, ఆధారపడేవాళ్ళు. అది సొంత మనుషులు, సొంత బలం లేని మనుషులు. కాబట్టి ఈ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి రేపు ఆయనతో పాటు ఏదో కేసులు జైలుకి వెళ్ళేవాళ్ళు. సొంత మనుషులు వాళ్ళు కలిసే ఉంటారు జైల్లో కూడా. తర్వాత ఆ మిగతా గురుమూర్తి, ఇంకొక ఎంపీ, వాళ్ళు రాజకీయంగా ఈయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు అనే కృతజ్ఞతతో ఉండేవాళ్ళు తప్ప తర్వాత మారే పరిస్థితుల్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు కాదు. ఈ నేపథ్యంలో నేను ఇందాక ఫస్ట్ పార్ట్లో ఒక మాట చెప్పా, ఆయన పార్టీ గురించి ఆలోచించట్లేదని చెప్పా. అవును, ఆయన పార్టీ గురించి ఆలోచించట్లేదు, తన కుటుంబం గురించి ఆలోచించుకుంటాను. జైలుకి వెళ్తాను, జైలు మేనేజ్మెంట్ అంటే జైల్లో ఎలా, ఎందుకంటే ఆయనకి అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఇప్పుడు తాడేపల్లి ఇల్లు అచ్చం జైల్లో కట్టించుకున్నాడు. ఆ విజువల్స్ బయటకు రాగానే నాతో ఒక ఫ్రెండ్ అన్న మాట ఏంటంటే, హాలీవుడ్ సినిమాల్లో జైల్స్ అలా ఉంటాయి, లేదా యూరోపియన్ కంట్రీస్లో జైల్స్ అలా ఉంటాయి. అచ్చం జైల్లా కట్టించుకున్నాడు ఆ ఫెన్సింగ్. అందుకే 2 పాయింట్స్, జైల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదు అంటే 2 విషయాలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు 1 సంవత్సరం వరకు, ఈ కొన్నాళ్ళ వరకు ఈ ప్రభుత్వ పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి అనేది ప్రజలు కూడా చూస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి
ఏదైనా ఒక బంద్ కార్యక్రమం లేకపోతే ఆందోళన కార్యక్రమం ఇస్తే ఎవడు బయటికి రాడు. ముందు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. ఈ నేపథ్యంలో జైలుకి వెళ్ళిన తర్వాత కూడా భద్రంగా ఉండటం ఎలా, అలాగే ఉన్న డబ్బులకు సంబంధించి ఒక దేశంలోనైతే ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో ఒక దేశంలోనైతే అంటే ఈ ట్యాక్స్ హెవెన్స్ ఉంటాయి కదా, స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాలు, ఒక దేశంలో 45% తీసుకున్నారంట వాళ్ళ కమిషన్ కింద. ఈయన పెట్టిందా? అవును, 45% తీసుకు అంటే 45% తీసుకున్నా కూడా అక్కడ పెట్టారంట. ఇందాక నేను చెప్పాను కదా ఒక కూతురు డీల్ చేస్తుందని. అంటే ఇక ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లెక్కేసుకోవచ్చు మీరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో ఆయనకి, బీజేపీలో ఇప్పటికి కూడా మిత్రులు ఉన్నారు ఆయనకి. మొన్న ఎలక్షన్ జరిగింది, ఎన్నికల వరకు. అయితే చిలకలూరుపేట సభ ఏదైతే మోడీ గారి మొదటి సభ జరిగిందో, నాకు ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ చెప్పింది ఏంటంటే మోడీ గారి రాజకీయ జీవితంలో ఇన్ ఎంటైర్ పొలిటికల్ కెరీర్ ఆఫ్ మోడీ చిలకలూరుపేట మీటింగ్ వాజ్ బిగ్గెస్ట్. అవునా? ఆ తర్వాత బీజేపీ నాయకుల ఆలోచనలో కూడా చాలా మార్పు వచ్చింది. కాకపోతే ఒక జాతీయ స్థాయి పార్టీ ఎప్పుడైనా ఏమనుకుంటుందంటే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో ఇప్పుడు ఏ పార్టీతోనూ పూర్తిగా తెంచుకోవటం ఉండదు, లేదా ఏ పార్టీతో అనుబంధం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కేసు వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఓకే ఇందులో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు ఎవరు ఏం అడ్డగించలేరు. అంతే. ఒక ఆశ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాకు ఢిల్లీ పెద్దల మద్దతు ఉంటుంది అని వీళ్ళలో కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అయినా మేమైనా ఎవరైనా సరే వాస్తవాల మీద ఆధారపడి ఏ ఏ విషయాల్లో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతే. అంతే కదా. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ రెండు కారణాల్లో ఏ కారణంతో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి ఉంటారు? ఒకటి రాష్ట్రం, ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అవి ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియదు, వాటిని ఆపుకోవాలి. పైగా రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది, మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అవకతవకలని తవ్వుతున్నారు మొత్తం. పురంధరేశ్వరి గారు కొన్ని తీసి అప్పుడు లెటర్ కూడా రాశారు స్పీకర్, మన రాష్ట్రపతి గారికి కదా. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, లిక్కర్ స్కామ్ మీద చర్చ జరుగుతోంది, ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తవ్వితే జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఏదైనా చుట్టుకోవచ్చు. సో వీటి నుంచి కాపాడేలాగా మచ్చిక చేసుకోవడం కోసం బీజేపీకి కన్ను గీడుతున్నారనుకోవాలా, లేకపోతే విజయసాయిరెడ్డి గారితో పాటు మరొక 5-6 ఎంపీలు ఆల్రెడీ గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే మనం వార్తలు అనుకుంటున్నాం. ఆయనకి అసలు విషయం ఆయన తెలుసు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారని, వాళ్ళు తీసుకుంటారని. ఎందుకు మేమే మద్దతు ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు తీసుకోవడం మీరు అనే ఉద్దేశంతో లెటర్ రాయడము, ఈ మద్దతు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారా? వెంకటకృష్ణ, ఇప్పటికే మా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాల మీద 28వ తేదీ నుంచి 7 డిపార్ట్మెంట్స్ లో వైట్ పేపర్, శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, పూర్తి వివరాలతో మేము ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ తో పాటు మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 7 కాకుండా నేను అదనంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా ఒకటి రిలీజ్ చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడా తప్పించుకునే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 16 నెలలు పడింది, ఇప్పుడు ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అంత అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల కాలంలో. భారీ స్థాయిలో ఇంతకుముందు మీరు చెప్పినట్టు మా పురంధేశ్వరి గారు లిక్కర్ అయితే ఏమి, స్టాండ్ అయితేమి, మైన్ అయితేమి, వీటన్నిటిలో భారీ అవినీతి, భారీ కుంభకోణాలకి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దీంట్లో వాటాదారులు, సూత్రధారులు, పాత్రదారులు అందరూ రాబో రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన కన్ను కొట్టినా, కన్ను గీరుకున్నా మాకెందుకన్నా, ఆయన గీరుకుంటే ఆయన నొప్పి ఉంటుందేమో కానీ మాకు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మాకైతే అవసరం లేదు. మేము పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ వైట్ పేపర్ అవసరం లేదు అంటారు. అవసరం లేదు అంటూనే మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ వాళ్ళు ఎందుకు కలుపుకున్నారు మరి? ఎవరు? షిండే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా. మహారాష్ట్రలో ఆయన వచ్చారు మా దగ్గరికి, ఆయన వస్తున్నారు కదా.
నేనేమన్నా ఇప్పుడు కూడా ఆయనే వస్తున్నాడు కదా, మీరు పిలిచారని నేను అనట్లే. మేము కంఫర్ట్ గా ఉన్నాము, తెలుగుదేశం జనసేనతో మా కాపురం మేము బాగున్నాము. అక్కడ కంఫర్ట్ గా లేక తీసుకున్నారా? అక్కడ చూసే వాళ్ళు కులుకుంటే మేమేం చేసేది? ఆయన బయట వచ్చాడు, మేము ఎక్కడ ప్రయత్నం చేయలేదు. షిండే గారిని మేము భారతీయ జనతా పార్టీ విడదీసి మేము జిల్లా ఆయన భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి ప్రోగ్రెస్ కార్డు చూసి మాలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లా మా తప్పే ఉంది. ప్రోగ్రెస్ కార్డ్, ఎస్ ప్రోగ్రెస్ కార్డ్ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మోడీ గారు. కాబట్టి ఆ దీంట్లో ఆ పార్టీలో ఉంటే అసంతృప్తిలో భాగంగా వారు బయట రావడం జరిగింది. ఇక్కడ ఉండేది లింగిలింగని 11 మంది, లింగిలింగని 11 మంది. ఏందన్నా 11 మంది గురించి మనం మాట్లాడుకునేది వేస్ట్ అన్నా. మీరు మాటలు నేర్చారండి బాగా. బీజేపీ వాళ్ళు కూడా, అంటే బీజేపీ వాళ్ళు కూడా తక్కువ వేయట్లేదు కదా. నేను మాటలు నేర్చి ఎట్లా చెప్తున్నారంటే, అసలు నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన మాటను బేస్ చేసుకుని ఆయన ఏమన్నారు, ఎన్డీఏ మీద ఓడిపోయారు ఏపీలో కదా. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. కూటమి కూడా దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నారు. ఏమని? ప్రజలకు చేసిన మేళ్లన్నీ ఎడిపోయినాయి, ప్రజలకు వచ్చిన ఓట్లన్నీ ఎడిపోయినాయి, ఈవీఎంలు మోసం చేసిన, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఇవే కదా ఆయన మాట్లాడింది కదా. సో ఇలాంటి వ్యక్తి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్పీకర్కి మద్దతు ఇవ్వడం అనేది ఏకగ్రీవం చేసుకోవాలనే సాంప్రదాయం ఒకవైపు అయితే, అక్కడ ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు మీకే మద్దతు ఇవ్వడాన్ని ఒక యాంగిల్లో చెప్తాను నేను. ఏపీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్కి కనీసం నా సాంప్రదాయబద్ధంగా దగ్గరుండి తీసుకెళ్లడం కోసం కూడా ఆయన లేకుండా వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. ఇక్కడ ఎన్డీఏ స్పీకరే, ఎవరు అయ్యన్న పాత్రుడు ఎన్డీఏ స్పీకరే అసెంబ్లీలో. కనీసం ఆయన కోసం దగ్గరుండి ఆ రోజు అసెంబ్లీలో ఉండాలి, ఆయన్ని మనం చైర్లోకి తీసుకెళ్లడం కోసం అపోజిషన్ పార్టీ తరఫున మనం కూడా ఉండాలి అనే కనీసం ఇది కూడా లేకుండా. ఒక్క నిమిషం అప్పుడే ఆగండి. మీకు అప్పుడు క్వశ్చన్ అర్థమైపోయినట్టు మాట్లాడితే ఎట్టా? ఇక్కడేమో కనీసం లేకుండా వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి అక్కడేమో అసలు అడగకుండానే మద్దతు ఇచ్చేస్తే ఎలా ఆలోచించాలి దీన్ని? అంటే దాని వెనుక ఉన్నట్టే కదా. అది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, మేము కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మీరు సంబంధం లేదన్నారు కదా ఇందాక అని చెప్తున్నా. అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దానికి. బాబా ఒక మాట అనేది అయిపోయింది, వదిలేస్తాను అనుకున్నావా? అంతే కదా. ఇప్పుడు ఆయన మనసులో ఉన్న మాట మేము ఎక్కడ స్టడీ చేసేది? అరే ఆయన మనసులో ఉన్న మాట కాదండి, ఆయన మనసులో ఉన్న మాట నేను ఇప్పుడు అడుగుతున్నా. మీరు మాట్లాడితే మాకు సంబంధం లేదు అంటున్నారు కదా. ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న స్పీకర్ కి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా, కనీసం సాంప్రదాయాన్ని పాటించకుండా వదిలేసి అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి. ఆగండి. కావాలని వెళ్ళిపోయాడు కదా ఆయన అసెంబ్లీ నుంచి ఆ రోజు. నెక్స్ట్ డే స్పీకర్ ఎన్నికకు ఉండాల్సి వస్తుందనే కదా వెళ్ళిపోయాడు. పులివెందులు వెళ్ళిపోయాడు, పై ఇక్కడ కూడా ఉండకుండా, తాడేపల్లి ఉండకుండా. అలా వెళ్ళిపోయి సాంప్రదాయం కూడా లేకుండా ఎన్డీఏ స్పీకర్ ని చైర్లో కూర్చోబెట్ట తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని మీరు మద్దతు అడిగారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం మద్దతు అడిగారు అని అంటే ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక నీతి. ఇక్కడ ఒక విషయం అంటే చెప్పండి అన్నా. మీరే చెప్పారు, మీరే ఇంతకుముందు చెప్పారు సాంప్రదాయం ఉంది, స్పీకర్ ఎన్నికప్పుడు వివిధ పార్టీతో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పి. కాబట్టి దాంట్లో మాట్లాడే దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు వైసీపీ 4 ఎంపీల మద్దతు లేకపోతే మీకు వచ్చిన ఉపయోగం లేదు కదా అక్కడ స్పీకర్ ఎన్నికకి. అవసరం లేదు అంటున్నాం. సాంప్రదాయంలో భాగంగా మాట్లాడుండొచ్చు. మీరే అన్నారు, మీరే అన్నారు ఇంతకుముందు స్పీకర్ ఎన్నిక సంబంధించి. నేను అన్నా అది సాంప్రదాయం, కానీ ఇక్కడ కూడా ఆ సాంప్రదాయాన్ని వైలేట్ చేసేయలేడు కదా. మీరు ఎందుకు అడిగారనే నా క్వశ్చన్. రైట్, ఓకే. బాగున్నా, ఒక్క నిమిషం నేను చెప్తాను సార్. రాష్ట్రపతి పదవి, స్పీకర్ పదవి, ఇలాంటి రాజ్యాంగ పదవుల విషయంలో ఏ అధికార పార్టీకే రాష్ట్రపతి పదవిలోనైనా లేకపోతే స్పీకర్ పదవిలోనైనా అవకాశం వస్తుంది. ప్రతిపక్షాలకి అధికార పార్టీకి బలం చాలా నేరో డిఫరెన్స్ ఉన్నప్పుడు పోటీ పెడతారు. అవును. ఈరోజు ఎన్డీఏకి ఇండియాకి దాదాపు 60 తేడా ఉంది. అవును.
ఈ నేపథ్యంలో న్యూట్రల్ ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో తటస్థ ఎంపీలు ఇలాంటి వాళ్ళు. స్పీకర్ ఓటింగ్ కి సంబంధించి వైసీపీని కూడా ఎందుకు అడిగారు అంటే, ఒక సాంప్రదాయం ఏంటంటే అధికార పార్టీ స్పీకర్ విషయంలో ఎన్నిక జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది పార్లమెంటు మన లోక్సభ ఏర్పడిన మొదటి రోజు నుంచి ఉంది. అవును, ఆఖరికి బీజేపీ ఎంఐఎం ను కూడా అడిగింది ఏకగ్రీవం చేసుకోవాలని. కాబట్టి బాగుంటదని నేను ఇక్కడ కేసీఆర్ డైలాగ్ చెప్తాను. ఇలాంటి సందర్భంలో ఏంటంటే బొంత పురుగును కూడా ఓకే సార్, అందులో ఇది ఒక బొంత, అదొక సత్సంప్రదాయం. అది ఏది స్పీకర్ ని, రాష్ట్రపతిని, రాజ్యసభ చైర్మన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఒక హుందాతనంగా ఉండాలని. అలాగని ఎన్నికకు పోటీ పెట్టడాన్ని ప్రజాస్వామ్యం అనలేం కదా. ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్యం, రైట్. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఈ రోజు ఇండియా కూడా ఎందుకు గెలిచే అవకాశం లేకపోయినా పోటీ పెట్టిందంటే నేను అది టాపిక్ కానే కాదు సార్ మంది. అసలు వాళ్ళిద్దరు అక్కడ పోటీ ఎందుకు పెట్టుకున్నారు, అక్కడ ఎలక్షన్ ఎందుకు జరిగిందని అది టాపిక్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి మీరు అని భానుప్రకాష్ అన్నారు కదా. దానికి నేనేమంటా అంటే ఇక్కడ స్పీకర్ విషయంలో అసలు హౌసే వదిలేసి వెళ్ళిపోయిన మనిషిని మీరు మద్దతు అడిగారు కదా, అప్పుడు మరి ఆయన్ని అడగాలి, మమ్మల్ని అడగొద్దనే అధికారం మీకు లేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. ఇక్కడ స్పీకర్ ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థే, అక్కడ స్పీకర్ ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థే. సో అందుకని ఇంత చర్చ జరగాల్సి వస్తుంది. రైట్. ఎనీవే రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను 2 ఆప్షన్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లా. ఒకటి కేసులు, రెండోదేమో విజయసాయి రెడ్డి అండ్ టీం వెళ్ళిపోతారేమో ముందర కాళ్ళకు బంధంగా వేసిన లెటరు అని అనుకుంటున్నారని. సో ఈ రెండిట్లో దేనికి అవకాశం ఉంది? బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎలా వ్యవహరించే ఛాన్స్ ఉంది? సార్, మీ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. సరే, ముందు గుర్తాగా మొత్తం హోల్సేల్ గా మేము మీతో అండగా ఉంటాం అన్నప్పుడు కొంతమందిని చీల్చుకెళ్లాల్సిన అవసరమో లేదు, నాకై నేనుగా కొంతమంది మీ దగ్గర పంపించాల్సిన అవసరమో లేదు. యాజ్ ఎ హోల్ మీతోనే ఉంటాను నేను అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని పంపించడం జరిగింది. ఇవాళ ఈ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ అన్నదప్పుడు ఫైట్ అంతా ఎన్డీఏతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అన్న తర్వాత కూడా ఇవాళ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు కోరడం జరిగింది. ఎందుకు కోరడం జరిగిందంటే, మీ డిబేట్ లోనే భానుప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మా ఎన్డీఏ అనేది ఒక కూటమి, మా పట్ల ఇండియా ఒక కుంపటిగా తయారైంది అని ఆయన ఇందాక ఇండియా కుంపటిగా పోల్స్తూ చెప్పడం జరిగింది. సో ఆ కుంపటిని చూసి భయపడుతున్న తరుణంలో ఒక్క ఎంపీ ఉన్న జితిన్ రామ్ మాంజీకి మంత్రి ఇచ్చారు, లేకపోతే ఒక ఎంపీ ఉన్న రామ్దాస్ అథవాలేకి మంత్రి ఇచ్చారు. సో ఇవాళ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం, నేను మధ్యలో మాట్లాడలేదు, మన ఇద్దరం మధ్యలో కాంట్రవర్షియల్ ఎందుకు, మీరు మాటనే నేను చెప్తున్నా. సో ప్రతి ఒక్క ఎంపీ యొక్క అవసరం ఇక్కడ పార్లమెంట్ లో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉత్పన్నమైన తరుణంలో అదే కాకుండా రాజ్యసభలో చాలా స్ట్రాంగ్ గా 11 మంది ఎంపీలు బలంతో ఉన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో ఇక్కడ ఒకవేళ ఏది చర్చ లోక్సభలో బిల్ పాస్ చేసుకొని వెళ్ళినా గానీ రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిల్ పాస్ కావాలంటే కంపల్సరీగా వైసీపీ ఎంపీలతో అవసరం ఉండే పని ఉత్పన్నమయ్యే పరిస్థితి అక్కడ స్పష్టంగా ఉన్న తరుణంలో ఇవాళ మన శోభన్ బాబుతో ఒక సినిమా ఉంది, ఏమంటే ఆవిడ వచ్చిందో అనే ఒక సినిమా ఉంది సార్. అది ఎట్లా ఉంటదంటే, ఒక వారం రోజులు ఇక్కడ, ఒక వారం రోజులు అక్కడ ఉంటారు శోభన్ బాబు గారు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా ఎట్లుందంటే, అధికారం ఎవరితో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళతో బాగా దగ్గరగా, అధికారం లేని వాళ్ళతో 15 రోజులు, అధికారం ఉన్న వాళ్ళతో 1 నెల రోజులు ఉండే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరు ఏ విశ్లేషకులు విశ్లేషించుకున్నా అర్థమవుతున్న పరిస్థితి. సరే, దత్తపుత్రుడే మేము టీడీపీ జనసేనతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాము, మీరు అక్కడ ఇక్కడ అని చెప్పి మీరు ఎలా చెప్తారు చెప్పండి? మీరు అబద్ధాలు చెప్తారు కూడా మీరు ఖండించకపోతే ఎట్లా చెప్పండి అన్న? జగన్మోహన్ రెడ్డి మా దత్తపుత్రుడు ఎవరు ఎన్నైనా అని చెప్పి వాళ్ళ కేంద్ర నాయకత్వం స్పష్టంగా బయటికి మనం చెప్తున్న తరుణంలో సంబంధం మాత్రమే ఉంది. ఒక్క మాట రామకృష్ణ గారు చెప్పిన తర్వాత అప్పుడు ఏంటో అప్పుడు విందాం, పూర్తిగా విందాం, మళ్ళీ తీసుకుంటాను, మిమ్మల్ని తీసుకుంటాను. చెప్పండి రామకృష్ణ గారు.
సో ఇటువంటి తరుణంలో ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్స్, మన రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్స్ కానీ, అటు బీహార్కి రావాల్సిన డిమాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫిల్ఫిల్ అవుతాయా అవవా, ఫిల్ఫిల్ 10 ఏళ్ల నుంచి చేయని నరేంద్ర మోడీ ప్రభుత్వం వీళ్ళు ఎంతవరకు భరిస్తూ వెళ్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అటువంటి తరుణంలో ఏ ఎంపీ మద్దతు ఉన్నా సరే వాళ్ళు కూడగొట్టుకునే పరిస్థితిలో ఉంటారు తప్ప మీ మద్దతు మాకు అవసరం లేదు పక్కకి వెళ్ళండి అనే పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీకి అక్కడ లేదు. సో అటువంటి తరుణంలో ఎవరు వచ్చి మద్దతు ఇస్తానన్నా ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి. కాకపోతే ఇవాళ రఘువీరారెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, 25కి 25 ఇక్కడ ఎన్డీఏ ఎంత కొట్టుకున్నా ఏం చేసినా రాష్ట్రంలో 25కి 25 మంది ఇవాళ స్పీకర్ ఎన్నికకి మద్దతు ఇచ్చారు అక్కడ కేంద్రంలో. సో ఈ 25 మంది అంతే సఖ్యతతో రాష్ట్ర ప్రయోజనాలు కూడా సాధించుకొస్తే సంతోషిస్తామనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా మేము చెప్తా ఉన్నాం. అక్కడికి వచ్చేటప్పటికి కొట్టుకుంటారా మళ్ళీ బీజేపీ అమిత్ షా గారు ఎన్నికలకు చాలా మీరే చెప్పండి. అమిత్ షా గారు ఎన్నికలకు చాలా ముందు 6 నెలల ముందే వైజాగ్ లో ఒక మీటింగ్ లో అమిత్ షా గారు అన్నారు బహిరంగ సభలో, మీరు ఏం చేసినా సరే 25 మంది ఎంపీలు మాకు గెలిపించండి అని చెప్పి ప్రజల్ని అడిగాడు ఆయన బహిరంగ సభలో. పాతిక ఇచ్చేశారు సార్. ఇప్పుడు 21 ప్రజలు ఇస్తే 4 జగన్మోహన్ రెడ్డి గారు కలిపేశారు. సో 25కి 25 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ గత 10 ఏళ్లుగా ఎన్డీఏకి ఇస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ 25 మంది రాష్ట్రంలో కొట్టుకున్నారు కానీ ఆ కేంద్రంలో కలిసి ఉన్నప్పుడు ఇక్కడికి ఏం సాధించుకొస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమైన చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ముగిద్దాం. 1 మినిట్ ప్లీజ్. దేశ ప్రయోజనాల కోసం, దేశ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తెస్తున్నటువంటి బిల్లుల్లో ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు, XYZ దాంట్లో ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి ఆ యాంగిల్లోనే మేము చూస్తున్నాం, ఆ యాంగిల్లోనే మేము ఆలోచిస్తున్నాం. మీరు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినట్టు ఇద్దరితో సంబంధంలో అలాంటి సంబంధాలు మాకు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకోటండి ఈ సంబంధాలు వీటితో ఎలా ఉన్నా ఈ స్పీకర్లు, రాష్ట్రపతులు లేకపోతే చైర్మన్ ఎన్నికలో అన్ని పార్టీలని మద్దతు కోరడం, దాన్ని ఏదో ఏకగ్రీవంగా సత్సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని అధికార పార్టీలు ప్రయత్నిస్తాయి. దాన్ని తప్పటాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు కాంగ్రెస్ ని అడగలేదు మద్దతు, జగన్నే అడిగారు. అందువల్ల ఇలా అలాంటి వాటి దగ్గర కాంగ్రెస్ మాకు పోటీ పడేదంటే మేము ఎట్లా అడుగుతా ఉన్నా సరే, అయినా కూడా అడగాలి కదా. నోనో అట్లా వద్దు, ఏకగ్రీవం చేసుకుంటామంటే వాళ్ళు వినలేదు, దానికి ఏం చేస్తామని చెప్పండి. అంటే మీరు డిప్యూటీ మేయర్ ఇవ్వమని అడిగారు వాళ్ళు. డిప్యూటీ మేయర్ ఇమ్మని మీరు వాళ్ళు అడిగారు. 17 నుంచి డిప్యూటీ మేయర్ పోస్ట్ లేకుండా చేశారు. డిప్యూటీ స్పీకర్ సారీ డిప్యూటీ స్పీకర్ 10 ఏళ్ల నుంచి డిప్యూటీ స్పీకర్ పోస్టే లేకుండా చేశారు మీరు. కనీసం ఈసారి ఇవ్వండి, అది కూడా అపోజిషన్ ఇవ్వండి వాళ్ళు అడిగారు. అది రీజనబుల్ ఇదే కదా, అది సాంప్రదాయం. అది కూడా రీజనబుల్ అయిండొచ్చు, మాకు కాదు. వాళ్ళకి రీజనబుల్ అయిండొచ్చు, మాకు కాదు. అదే మరి అదే మీ కాదు అనడంలోనే ఉంది. ఇక దాని ఏమన్నా అధికార అదే అధికారం ఉన్నప్పుడు మాట్లాడతారండి. అధికారం ఉన్నప్పుడు అని మాట్లాడతారు. చూద్దాం. ఒక మాట ముగిద్దాం. ఇప్పుడు అధికార పార్టీ స్పీకర్ పార్లమెంట్లోనైనా అంటే లోక్సభలోనైనా శాసనసభలోనైనా ప్రశ్నలు అడిగేది ప్రతిపక్షం. అవును, సభ నిర్వహణకి అడ్డం వచ్చేది ప్రతిపక్షం. లేదేమైనా గొడవ చేసేది ప్రతిపక్షం. అరుపులు కేకలు చేసేది ప్రతిపక్షం. ఈ ప్రతిపక్ష నాయకులు చేసే ఈ పనులన్నిటినీ కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్లో ఒక తెలివైన ప్రయోగం చేశారు. అదేంటంటే స్పీకర్ ఇటు మనోడే ఉంటాడు కదా, ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి ఒకరిని డిప్యూటీ స్పీకర్ని పెట్టి పార్లమెంట్ లో ఎప్పుడైతే అల్లరి జరుగుతుందో స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్తాడు, డిప్యూటీ స్పీకర్ వచ్చి చైర్లో కూర్చుంటాడు అనేది ఒక స్ట్రాటజీ, సాంప్రదాయం అయింది. అయితే గౌరవప్రదమే కదా. లేదు, గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎందుకు ఇవ్వలేదంటే 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనీసం 50 స్థానాలు కూడా రాని పరిస్థితుల్లో మీరు మరీ అనుకూలంగా మాట్లాడుకుంటారండి, అంతే కదా. వాళ్ళు 50 స్థానాలు రావడానికి అనుకూలం కాదు. నేను చెప్పింది వాస్తవా కాదా? అయితే దానికి దీనికి సంబంధం ఏంటి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఒక్క నిమిషం నేను ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చుకుంటాను వేసుకుంటాను అన్నాడు కదా, అది అలాంటిదే. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకి డిప్యూటీ మేయర్ కి సంబంధం లేదు. సారీ, డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇచ్చే ఇది లేదు, పార్లమెంట్ లో ఉంది. అది మీరే చెప్పారు. అప్పుడు ఉంది. వాళ్ళు అడిగింది ఏంటి? గౌరవప్రదంగా ఉంటది, మేము మేయర్ గా
మేయర్ వస్తుంది మీకు స్పీకర్గా ఎనానిమస్గా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, డిప్యూటీ స్పీకర్ అపోజిషన్కి ఇవ్వండి అని అడిగారు. దీనికి వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకని ఎన్నిక అనివార్యమైంది. అది మరి రాజకీయంగా ఆలోచించుకోవాలి కదా. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.